ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం। హరే కృష్ణ. అందరికీ స్వాగతం. నరసింహ చతుర్దశి యొక్క అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ నరసింహ చతుర్దశి కాబట్టి నరసింహ భగవానుడి యొక్క ఒక బీజ మంత్రం ఉంది, అది మనం ఇవాళ చదువుకుందాం. చైతన్య మహాప్రభువులు స్వయాన కృష్ణ కలియుగంలో వచ్చినటువంటి చైతన్య మహాప్రభువులు సింహాచలం, విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచలం ఉన్నటువంటి వరాహ నరసింహస్వామి దర్శించుకున్నప్పుడు ఫస్ట్ టైం చైతన్య మహాప్రభువులు ఈ నరసింహ బీజ మంత్రాన్ని పలుకుతారన్నమాట. ఇది మనం ఏదైనా చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్న, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న, కొంచెం ఆరోగ్యం అటు ఇటుగా ఉన్నా, కొంచెం ఒడిదుడుకులుగా ఉన్నా కానీ ఈ మంత్రాన్ని చదివినప్పుడు నరసింహ భగవాన్ యొక్క కృప మనకు అందుతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవా ప్రహ్లాదేశ జయ పద్మముఖ పద్మవృంగం. సో ఇది నరసింహ భగవానుడి యొక్క బీజమంత్రం. ప్రతి ఒక్కరికి తెలుసు నరసింహదేవుడు ఎందుకు ఆవిర్భవించారు. హిరణ్యకశిపుడు ఎంతో మందిని హింసించినప్పటికీ, ఎన్నో క్రూరమైనటువంటి చర్యలు చేసినప్పటికీ నరసింహ భగవానుడు క్షమించేశాడు. భగవంతుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రహ్లాద మహారాజుని ఇంకా కంప్లీట్గా ఎన్నో రకాలుగా హింసించాలు పెట్టినప్పటికీ తన డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రహ్లాద మహారాజుని ఎప్పుడైతే తనని హింస పెట్టదామని ట్రై చేశారో అప్పటి నుంచే హిరణ్యకశిపుడి యొక్క పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఎప్పుడైతే తను ఇంకా ప్రహ్లాద మహారాజుని కంప్లీట్గా చంపేద్దాము అని నిశ్చయించుకొని ముందుకు వచ్చారో అప్పుడు హిరణ్యకశిపుడు ఇంకా తన యొక్క చావును తనే కొని తెచ్చుకున్నట్టుగా నరసింహదేవ్ భగవాన్ చూడాల్సి వస్తుంది. ప్రహ్లాద్ మహారాజుని అడుగుతారు, అసలు నీకు ఎక్కడి నుంచి వస్తుంది శక్తి మొత్తం, నువ్వు ఎవరిని చూసుకొని నీకు అంత ధైర్యం అంతా అంటే, నీ హృదయం నీకెక్కడి నుంచి అయితే శక్తి వస్తుందో తండ్రి, నాకు కూడా అక్కడి నుంచి ఆ శక్తి వస్తుంది, అది మహావిష్ణువు నుంచి. నువ్వు మళ్ళీ మహావిష్ణువు అంటావా అంటారు. అతనిని ప్రహ్లాద్ మహారాజుని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినప్పటికి కూడా ప్రహ్లాద్ మహారాజు తను తిరిగి తనతో హిరణ్యకశిపుడితో గొడవ పెట్టడం పక్కన ఉంచితే, నన్ను ఇలా చిత్రహింసలు పెడుతున్నారే అని బాధపడడం కూడా బాధను కూడా చూపించట్లేదు. అది ఇంకా హిరణ్యకశిపుడికి ఇంకా బాధ అనిపిస్తుంది. అరే ఇన్ని చిత్రహింసలు పెట్టి నేను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు తిను అని, ఎలాగోలా ప్రహ్లాద్ మహారాజుని సంహరించేసేయాలి అనేటువంటి ఒక తీవ్రమైన బలమైనటువంటి కోరికతోటి తనని చంపడానికి వస్తాడండి. ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, హిరణ్యకశిపుడు ఎన్ని మాటలు ఎన్నిసార్లు తీసుకొని వచ్చినా కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఎలా చూస్తారంటే ఒక దయనీయమైనటువంటి చూపుతోటి, మా నాన్నగారు ఇలాగ ఒక రాక్షస స్వభావంతో నిండిపోయారు, ఒక దైవ స్వభావాన్ని కోల్పోయారు, విష్ణుమూర్తికి ప్రే చేస్తారు, తండ్రి మా నాన్నని కొంచెం కరుణించు అని. అది ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గొప్పతనం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో మనకున్నటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే,
నరసింహ భగవానుడు ప్రపంచమంతటా అక్కడక్కడ కనిపిస్తే, ఎక్కువ చోట్ల కనిపించింది మన తెలుగు రాష్ట్రాలలో అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల. ఇక అహోబిలం గురించి చెప్పనవసరం లేదు. ప్రహ్లాద బడి అక్కడే ఉంది. హిరణ్యకశిపుని స్తంభం నుంచి చీల్చుకొనొచ్చి హిరణ్యకశిపుని చంపింది అక్కడే ఉంది. ఉగ్ర నరసింహ, జ్వాలా నరసింహ, వరాహ నరసింహ, పతిత పావన నరసింహ, యోగా నరసింహ, చత్రవట నరసింహ, ప్రహ్లాద బడి అన్ని అహోబిలంలో ఉన్నాయి. అహోబిలానికి వెళితే ఎవరన్నా ప్రపంచంలో మనం ఏ ప్లేస్‌ని విజిట్ చేసినా అది కలియుగం ప్లేస్ అనిపించదు మనకు. ఓకే. ఇది మోడర్నైజ్డ్‌గా బస్సులు, వెహికల్స్ ఆ సౌండు అంతా మోడర్నైజ్డ్‌గా సిటీలు అన్నీ అలా ఉంటాయి. కానీ అహోబిలం వెళ్ళగానే మనకు మొట్టమొదటిగా అనిపించేది మనం ఏదో సత్యయుగానికి వెళ్ళినట్టుగా అని ఫీలింగ్ వచ్చుద్ది. అక్కడ చెట్లు, కొండలు అక్కడంతా ఎవ్వరు కూడా అక్కడికొచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేంత విధంగా అది ఉండదంతా. గుహల్లాగా ఉంటాయి. ప్లస్ అక్కడ ఉండేవంటే చాలా పెద్ద పెద్ద కొండల మీద చిట్ట చివరన నరసింహ భగవానుడు ఉంటారు. ఉగ్ర స్తంభం నుంచి బయటకొచ్చినటువంటి నరసింహ భగవానుడు. ఆ స్తంభం కూడా ఉంది. సో, మేము పైకి జ్వాల నరసింహ దగ్గరికెళ్ళడానికే కష్టము. ఆ పైన ఇంకా వెళ్ళాలంటే సామాన్యులు వెళ్ళలేరు. చాలా కష్టంతో వెళ్ళాలి. మేము వెళ్ళాము కొంతమంది డివోటీస్ వెళ్లి ఆ స్తంభాన్ని దర్శించుకున్నాం. అది కొండకు అంచున ఉంటుందన్నమాట అది. చాలా చాలా ఆహ్, కష్టంతో కూడుకున్నది. అవన్నీ కూడా ఇవన్నీ సంకేతాలన్నమాట మనందరికీ. గుణపాఠాలు నేర్పుతున్నాయి. ఏంటివి? మనము ఎంత మోడర్న్ టెక్నాలజీ ఎదిగినప్పటికి కూడా మనకి ఏదైతే మనకు పాత సంస్కృతిని నేర్పబడిందో మన శాస్త్రాల ద్వారా, మనకున్నటువంటి పురాణాల ఏవైతే ప్లేసులున్నాయో గుళ్ళ ద్వారా వాటిని మనం మర్చిపోయినప్పుడు, మనం ఈ ఆధునిక జీవితంలో ఎంత గడిపినప్పటికి కూడా మనం ఎంతో అసంతృప్తిగా ఉంటాం. సంతృప్తిగా ఉండలేము. కానీ నిజానికి అలాంటి సత్యయుగం లాంటి ప్లేసులు, అహోబిలం లాంటి ప్లేసులు మనకు వెళ్ళినప్పుడు, అలా దర్శించుకున్నప్పుడు మనకు కలిగేటువంటి మొట్టమొదటి కోరిక ఏంటంటే, నేను ఎంతో కొంత భగవంతుడి యొక్క ధామ్‌లో, భగవంతుడి యొక్క ప్లేస్‌లో ఉంటూ, నేను ఇలా భగవంతుడికి ఎంతో కొంత సేవ చేయాలి అనేటువంటి కోరికలొస్తాయండి. మీకు కొన్ని యథార్థ ఘటనలు ఇవాళ మనం క్లాస్‌లో చర్చించుకుందాం. నరసింహదేవుడు భగవానుడి యొక్క యథార్థ ఘటనలు. ఇవి మీరు చూసి షాక్ అవుతారు ఇవి వింటే. నరసింహ భగవానుడు ఏదో సత్యయుగంలో ప్రహ్లాదుడి కోసం హిరణ్యకశిపుని లాంటి పెద్ద పెద్ద రాక్షసుల్ని చంపడం కోసం స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడు. ఇప్పుడైతే రాలేడు అని అంటారనుకుంటారేమో. అని మీరు అనుకుంటారేమో. ముందు నేను కూడా అంతే అనుకున్నాను. ఈ కథలు వినకముందు. కానీ నరసింహదేవుడు రావటానికి, నరసింహదేవుడు ఆవిర్భవించడానికి ప్రహ్లాదుడు లాంటి చిన్న భక్తుడుంటే చాలండి. మనకంత భక్తుంటే చాలు నరసింహ భగవానుడు వచ్చేస్తాడు. హిరణ్యకశిపుడు అంటే పెద్ద పెద్ద రాక్షసులను సంహరించడానికి అవసరం లేదు. మనకున్నటువంటి చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికైనా. కానీ మనకు కావాల్సింది ఒక చిన్న పాప తన తల్లి ఒడిలో ఎంత షెల్టర్‌లెస్‌గా మా అమ్మ నాకన్నీ చూసుకుంటుంది అనేటువంటి ఒక శరణాగతితో ఎలాగైతే ఉంటుందో ఒక చిన్న పాప, మనం కూడా అదే విధంగా భగవంతుడి యొక్క శరణం తీసుకున్నప్పుడు, భగవంతుడు మన కోసం ఖచ్చితంగా వస్తాడు. నో డౌట్ అందులో సందేహమే లేదు. కానీ మనం ఓడిపోతున్నాం. ఎక్కడ ఓడిపోతున్నాం? మన శరణాగతి చూపించడంలో. మనం భగవంతుని యొక్క శరణం తీసుకోవడంలో. నేను అప్పుడప్పుడు ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు చూస్తాను. కొన్నిసార్లు తన తల్లి తన బిడ్డని పెద్ద క్రౌడ్ అన్నమాట. అటు ఇటు అందరూ మూవ్ అవుతుంటారు. అసలు బ్యాగులు పట్టుకొని నడవడానికి ఆ ఎండలో చాలా చెమట ఊడుస్తున్నట్టుగా ఉంటుంది. ఇలా ఒక పాపను పట్టుకొని పోతూ ఉంటుందన్నమాట. వాళ్ళమ్మేమో లగేజ్ మోస్తూ 2 చేతులతోటి ఇలా ఒక చేత్తో ఇలా పట్టుకొని ఇలా ఇలా మోస్తూ ఉంటే తను హ్యాపీగా నిద్రపోతుంటుంది ఆ పాప. సో, భక్తుడు కూడా అంతేనండి. భగవంతుడి షెల్టర్ తీసుకుంటే తను చింతలో ఉండడు. అరే! ఇప్పుడు నా షెల్టర్ తీసుకున్నాడు, తినేమో నిద్రపోతున్నాడు, తిన డ్యూటీ అంతా నేను తీసుకున్నా అని భగవంతుడు అప్పుడు కష్టాలు పడిపోతాడనమాట. అరే! నేను ఎలాగోలా కాపాడాలి తనని అని. అది శరణు తీసుకున్నటువంటి భక్తుల యొక్క లక్షణం. అమెరికాలో మీ అందరికి తెలుసు మన ఇస్కాన్ ప్రచారం బాగా చేస్తుందని. ముఖ్యంగా రష్యాలో, అమెరికాలో, చైనాలో అన్ని దేశాల్లో ప్రచారం బాగా చేస్తుంది. కొన్ని పదుల సంవత్సరాల నుంచి. గత 50, 60 సంవత్సరాల నుంచి చూసినట్లయితే వివిధ దేశాలలో మన యొక్క హిందూ సనాతన ధర్మ కల్చర్ ఏదైతే ఉందో చాలా చాలా మంది తెలుసుకుంటున్నారు ఇప్పుడు. అరే! మేము ఏవేవో డబ్బులు సంపాదించడానికి ఏవేవో చేస్తున్నాం, ఎన్నెన్నో పోరాడుతున్నాం, ఎన్నెన్నో కష్టపడుతున్నాము. చివరికి ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు పట్టించుకున్నటువంటి బిడ్డలు బిడ్డలు తమ తల్లిదండ్రులు మాకేమైపోయినా పర్లేదు అనుకున్నటువంటి బిడ్డలు. ఇకపోతే ఇంట్లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, తీరా చూస్తే ఏదో పొట్టగూడు కోసం జాబ్‌కెళ్తే, ఆ జాబ్‌లో జరిగే మనకి ఎక్స్‌ప్లాయిటేషన్ గానీ, సాలరీలు ఇచ్చే దగ్గర గానీ, వుమెన్ మీద జరిగే విధంగా గానీ, ఈ విధంగా సొసైటీ అన్ని రకాలుగా చిందరవందరైపోయింది.
ఇలాంటి చిందరవందరైనటువంటి సొసైటీలో వాళ్ళు ఒక నిజమైనటువంటి ధర్మం కోసం ఎదురు చూసినప్పుడు, మన సనాతన ధర్మం వైపు వాళ్ళు కళ్ళు తెరిచి చూసినప్పుడు, వాళ్ళకి అర్థమైంది ఇది కదా ధర్మం అంటే, ఇది కదా మానవ జీవితానికి కావాల్సింది అని వచ్చి, వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మం తీసుకోవడం మొదలుపెట్టారండి. ప్రతి ఒక్కరు అమెరికాలో, రష్యాలో, ఇప్పుడు రష్యాలో చూసినట్లయితే 70% మంది ఆల్మోస్ట్ మన సనాతన ధర్మం తీసుకున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందండి? కైతవ ధర్మం. ధర్మ ప్రోచిత కైతవత్ర పరమో నిర్మత్సరాణాం సతం. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరాం సద్యో హృది అవరుధ్యతే అత్ర కృతుభిః శుశ్రూషుభిస్తక్షణాత్. అంటే అర్థం ఏంటండి? ధర్మ ప్రోచిత కైతవత్ర పరము నిర్మత్సరాణాం సతం. ఏవైతే కైతవ ధర్మాలు ఉన్నాయి, కైతవ ధర్మం అంటే చీటింగ్ రిలీజన్ అండి, మోసం చేసే రిలీజన్లు ఏముంటాయి? నువ్వు తిను, తాగు, ఎంజాయ్ చేయి, అన్ని చేసి నీకు ఒక మంత్రం ఇస్తాను, నువ్వు భగవాన్ని చూడొచ్చు. ఇలాంటి యొక్క రిలీజన్స్ కైతవ ధర్మాలు అంటారు. వాటన్నిటిని నువ్వు త్యజించేసి ధర్మ ప్రోచిత భాగవత ధర్మాన్ని తీసుకో అనేటువంటి మన సనాతన ధర్మ కల్చర్ ఎప్పుడైతే చెప్పబడిందో, అమెరికన్స్ ఒక్కసారిగా ఊగిపోయారు. ఇది కదా మనకు కావాల్సింది అని చెప్పి వాళ్ళు మన ధర్మాన్ని పాటిస్తున్నారు. అలాంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళ కూతురిని కూడా తీసుకొస్తారనమాట మన మాయాపూర్ నరసింహస్వామి దగ్గరికి. ఆ మాయాపూర్ నరసింహస్వామి గురించి కూడా మనం ఇవాళ చర్చించుకుందాం. ఎంత గొప్ప అసలు ఆ డీటీ అద్భుతమే ఒక రకమైనటువంటి చరిత్ర మాయాపూర్ నరసింహస్వామి. మీరు వింటే షాక్ అవుతారు ఆ డీటీ గురించి. మనం ఇవాళ ఖచ్చితంగా చర్చించుకుందాం, మనకు టైం తక్కువగా ఉంది, అన్ని కవర్ చేసుకుందాం. అయితే వాళ్ళ నాన్న ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ పాప అమెరికన్ పాప కాబట్టి మన నరసింహస్వామి గురించి తెలియదు. కింద చూస్తే నువ్వు సగభాగం నరభాగం, తలేమో సింహభాగం. తనేమనుకుంటుందంటే ఈ గాడ్ నాకు చాలా ఇష్టం, లయన్ గాడ్ అని పేరు పెడతాను అని చెప్పి ఒక లయన్ గాడ్ అనుకుంటూ నరసింహస్వామి యొక్క బొమ్మను తీసుకెళ్ళిపోతుంది అనమాట అమెరికాకి వాళ్ళ నాన్నతో పాటు తిరిగి వెళ్ళేటప్పుడు. ఇంకా తను రోజు నిద్ర లేచినా కానీ తను నిద్ర లేచినమ్మటే లయన్ గాడ్ నువ్వు కూడా నిద్రలేయి అని లయన్ గాడ్ని కూడా నిద్రలేపుతుంది అనమాట. తను తినేటప్పుడు లయన్ గాడ్ నువ్వు కూడా తిను అని లయన్ గాడ్ కూడా తినిపిస్తుంది అనమాట. తను ఆడుకోబోతుంటే లయన్ గాడ్ నువ్వు అక్కడ కూర్చొని చూస్తుండే, లేదంటే నువ్వు కూడా ఆటకు రావచ్చు అని అడుగుతుంది అనమాట. ఇలాంటి తను చేసేటువంటి ప్రతి ఆలోచనలో, ప్రతి చర్యలో, ప్రతి మాటలో, ప్రతి పాటలో, ప్రతి ఆటలో అన్నింటిలో కూడా నరసింహదేవ్ భగవాన్‌తో ఉంటూ తను చేస్తుంది. ఇకపోతే స్కూల్‌కి వెళ్తే తను బెంచ్‌లో కూర్చుంటే పక్కనే లయన్ గార్డ్‌ని కూర్చోబెట్టుకుంటుందన్నమాట నరసింహదేవ్ భగవాన్‌ని. టీచర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఓ నీ లయన్ గార్డ్ చాలా బాగున్నారు. ఎప్పుడైనా అప్పుడప్పుడు తను లయన్ గార్డ్‌ని తీసుకొని రావడం మర్చిపోతే, ఓ ఇవాళ నువ్వు లయన్ గార్డ్‌ని తీసుకొని రాలేదు అని అడుగుతారు టీచర్లు. టీచర్ నేను తీసుకొచ్చాను, నా బ్యాగ్‌లో ఉన్నారు అని చూపిస్తదనమాట. సో అయితే ఒకసారి వాళ్ళ నాన్న మిద్ది మీద అంటే పైన టెర్రస్ మీద నిలబడి చూస్తున్నారు. చూస్తుంటే కింద వాళ్ళ అమ్మాయి గారు ఆడుకుంటున్నారు. లయన్ గార్డ్‌ని పక్కన కూర్చోబెట్టి రోడ్డు మీద ఆడుకుంటున్నారు. దూరం నుంచి ఒక ట్రక్ వస్తుందండి. ట్రక్ చాలా స్పీడ్‌గా వస్తుంది. పైన ఉన్నటువంటి వాళ్ళ నాన్న చూస్తున్నాడనమాట. ఈ ట్రక్ ఏం చేసేదిలే అనుకున్నాడు. కానీ ఎందుకో తెలీదు ఆ ట్రక్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. ఏం ఫెయిల్ అయ్యాయో తెలీదు. ఆ ట్రక్ దగ్గరకొచ్చేసింది. వీళ్ళ అమ్మాయి గమనించట్లేదు. అక్కడే ఆడుకుంటుంది. వాళ్ళ నాన్న చెప్పే లోపే ట్రక్ వస్తుందని చెప్పే లోపే ఆ ట్రక్ ఇలాగా ఆ అమ్మాయిని గుద్దేసిద్ది. వాళ్ళ నాన్న పైనుంచి దూకేస్తాడు కాపాడడానికి. వాళ్ళ నాన్నకి కాళ్ళు బెండ్ అయిపోతాయి. ఇంక నడవలేని స్థితికెళ్ళిపోతాడు. అంటే అప్పటికప్పుడు నడవలేకుండా కాళ్ళు బెండ్ అయిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది ఏమో అర్థం కాదు. తీరా అందరూ చూసిన తర్వాత ఆ అమ్మాయి ఒక చెట్టు దగ్గర పడుంటుంది. డాక్టర్ దగ్గరికి అక్కడున్న వాళ్ళందరూ అంబులెన్స్ పిలిపించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఎమర్జెన్సీ వార్డ్‌కి జాయిన్ చేస్తారండి. అప్పటికప్పుడు నర్సెస్, డాక్టర్స్ అందరూ వచ్చి అమ్మాయికి ఎక్స్‌రేస్, స్కానింగ్‌లు అన్నీ తీస్తారు. తర్వాత మెయిన్ డాక్టర్ ఎంటర్ అవుతారు. మెయిన్ డాక్టర్ ఎంటర్ అవ్వగానే నర్స్‌ని అడుగుతారు. ఎక్స్‌రే రిపోర్ట్ తీసుకొని రండి అమ్మాయిది ఇమ్మీడియేట్‌గా అని. అనగానే అక్కడున్నటువంటి నర్సులు ఎక్స్‌రే రిపోర్ట్ తీసుకొస్తారండి అమ్మాయిది. డాక్టర్ ఇలా పరిశీలించి చూస్తారు. చూసి నాకిప్పుడు జోక్ చేసే టైం కాదిది. ఇది ఇప్పుడు యాక్సిడెంట్ అయినటువంటి అమ్మాయి యొక్క రిపోర్ట్ తీసుకొని రండి అనగానే వాళ్ళు ఈ అమ్మాయి దగ్గర తీసుకొచ్చింది డాక్టర్‌ని ఎందులో అడుగుతున్నారు? సరే ఏం కాదు ఇంకోసారి తీసుకొద్దాం అని చెప్పి వాళ్ళు ఎక్స్‌రే దగ్గరికెళ్ళి మళ్ళీ ఫాస్ట్‌గా ఆ ఎక్స్‌రే కూడా తీసుకొనొస్తారనమాట. తీసుకొనొచ్చిన తర్వాత ఆ ఎక్స్‌రే మళ్ళీ చూస్తారు. అరే! నేను మీకు ఎన్ని సార్లు చెప్పాలయ్యా! ఈ ఎక్స్‌రే ఇప్పుడు యాక్సిడెంట్ అయినటువంటి అమ్మాయి ఎక్స్‌రే తీసుకొని రండి అనగానే ఒక మెయిన్ హెడ్ నర్స్ వస్తారండి. హెడ్ నర్స్ వచ్చి చెప్తారు. సార్ మేము 2 సార్లు చెక్ చేశాము. ఇది ఇప్పుడు జాయిన్ అయినటువంటి అమ్మాయి యొక్క ఎక్స్‌రే రిపోర్ట్ అనగానే డాక్టర్ షాక్ అవుతారు. ఒక్క సింగిల్ బోన్ కూడా బ్రేక్ అయ్యి ఉండదు. అంత పెద్ద లారీ ఇంత చిన్న పాపని గుద్దితే ఎక్కడో ఒక 5, 6 ఒక 10 ఫీట్స్ దూరంలో పడిన ఒక చెట్టు కింద పడినటువంటి అమ్మాయికి ఒక్క బోన్ కూడా బ్రేక్ అవ్వలేదా?
అని చెప్పి ఆ అమ్మాయి బాడీని టచ్ చేస్తాడు. లోపలికి వెళ్ళి బోన్స్ అన్ని బోన్స్ సాఫీగా ఉంటాయి. భుజాల మీద కొన్ని మార్కులు ఉంటాయి. గోర్లతో గీకినటువంటి మార్కులు ఉంటాయి. డాక్టర్కి అర్థం కాదు ఏం జరిగిందో. ఆ అమ్మాయి స్పృహ పడిపోయి ఉంటుంది. ఒక 2-3 అవర్స్ తర్వాత డాక్టర్ ఏం సమాధానం చెప్పరు వాళ్ళకి. మీ అమ్మాయి ఎలా ఉంది అందరూ ఏడుస్తున్నప్పుడు డాక్టర్ ఏం చెప్పరు. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. డాక్టర్ ఎదురు చూస్తుంటారు. 2-3 గంటల తర్వాత అమ్మాయి స్పృహలో నుంచి బయటకు వచ్చింది. డాక్టర్ పర్సనల్గా వెళ్ళి అడుగుతాడండి, పాపా నువ్వు నేను హిట్ చేసింది కదా, లారీ వచ్చి నేను గుద్దింది కదా. అవును అంకుల్, ఒక పెద్ద లారీ నేను ఆడుకుంటే నన్ను వచ్చి గుద్దింది అంకుల్. మరి నీకు భయమే లేదా? నీకేం దెబ్బలు తగలలేదు? ఓ అదా! లారీ దగ్గరికొస్తుంది గదా! లారీ దగ్గరికొచ్చి నన్ను ఇలా గుద్దినప్పుడు, నేను ఒక్కసారిగా 'లయన్ గార్డ్' అని నా గార్డ్‌ని పిలిచాననమాట. అప్పుడు 'లయన్ గార్డ్' వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఇలాగ తీసుకొనొచ్చేసి నన్ను ఆ చెట్టు కింద కూర్చోబెట్టాడనమాట. కాకపోతే నా 'లయన్ గార్డ్‌కి' గోర్లు ఎక్కువగా ఉన్నాయి. మా మిస్‌కి గాని తెలిస్తే నా గోర్లు పెంచుకుంటే తను నిజంగా కొట్టేది మా మిస్ తనని. అని చెప్పుద్దనమాట ఆ చిన్న పాప. అప్పుడు ఆ డాక్టర్ ఒక్కసారిగా ఆ పాపతో మాట్లాడుతుంటారు గానీ, అతనికి కళ్ళెంబట నీళ్ళలా కారుతుంటాయండి. తర్వాత వాళ్ళ అమ్మానాన్నలందరిని పిలుస్తారు. పిలిచి నిజం చెప్తారు. చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా ఆ అమ్మాయి భుజాల మీద ఆ మార్కులుంటాయి. చూడొచ్చు మీరు. ఆ అమ్మాయి ఇప్పటికీ ఉన్నారు అమెరికాలో. మీకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ డాక్టర్ అప్పటినుంచి రోజుకి 16 మాలలు చేస్తున్నారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. 2 గంటలు టైం పట్టుద్ది. ఆయన ఒక్కసారి షాక్ అయిపోయారు. ఆయన కన్విన్స్ అయిపోయారు ఇంకా. అరే! ఎంత సంపాదించినా భగవంతుడి గురించి తెలుసుకొని జీవితం వేస్ట్ అని చెప్పి. స్టార్ట్ చేసేసారు జపం చేయడం హరే కృష్ణ మంత్రాన్ని. అది కదండీ మనకు కావాల్సింది. ఆయన ఇంకేం ఆలోచించలేదు. జపం పట్టుకొని జపం స్టార్ట్ చేయడం ఇంక మొదలుపెట్టేసారు ఆ రోజు నుంచి. ఇప్పుడు మంచి పెద్ద భక్తుడైపోయారు. ఇలా దీక్ష కూడా తీసుకున్నారండి గురువు గారుల దగ్గర నుంచి. మంచి భక్తులైపోయారు వాళ్ళిప్పుడు డాక్టర్లు అమెరికాలలో. అది భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుందంటే భక్తితోటి మనం పిలిస్తే సత్యయుగం కాదు. అది యుగంతో సంబంధం లేదు. టైంతో సంబంధం లేదు. ప్లేస్‌తో సంబంధం లేదు. మనం ఏ కుటుంబంలో పుట్టామని సంబంధం లేదు. కులంతో సంబంధం లేదు. శూద్ర అనే కేటగరీతో సంబంధం లేదు. స్త్రీలతో సంబంధం లేదు. వైశ్య, శూద్ర, స్త్రీ అనేటువంటి తేడాలే ఏమి లేవు. కేవలం భక్త్యా మాం అభిజానాతి. భగవద్గీతలో ఉంటుంది. భగవంతుడు తెలుసుకోవాల్సింది ఒకే ఒకటి. భక్త్యా మాం అభిజానతి. భక్తితో నన్ను తెలుసుకోండి అంటారు. మరి ఆ భక్తి ఎలా చేయాలండి? పెద్ద పెద్ద కొండలనెత్తాలా? అవసరం లేదు. భగవద్గీతలో కృష్ణుడు అంటారు. ఎంత సింప్లిఫై చేశారంటే, పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భక్త ప్రయశ్చతి. నువ్వు నాకేదైనా ఇచ్చేటప్పుడు ఒక పత్రాన్నివ్వు, పుష్పాన్నివ్వు, ఫలాన్నివ్వు, తోయాన్నివ్వు. శతతం కీర్తయంతో మం. నా గురించి నామాన్ని జపిస్తుండు. భజతాం ప్రీతిపూర్వకం. నువ్వు కొన్ని సార్లు మంత్రాలు చదివించినా గానీ కొన్ని ప్రీతిపూర్వకంగా చదివే నా నామాన్ని. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. నువ్వు తినేటువంటి ఫుడ్ నాకు ఆఫరింగ్ ఇచ్చి నువ్వు తీసుకో. నా నామాన్ని జపిస్తూ ఉండేలాగా అంత సింప్లిఫైడ్ ప్రాసెస్‌ని ఎవరిచ్చారండి మనకింకా? హ్మ్. ఇది ఆ పాప భగవద్గీతను చదవలేదు, మహాభారతాన్ని వినలేదు, ఏ విగ్రహానికి పూజలు చేయలేదు, ఏ గుళ్ళో సేవలు చేయట్లేదు. సింపుల్‌గా తను భగవంతుడికి కొంచెం ప్రేమను చూపిచ్చిందంతే. తనకొచ్చినటువంటి ప్రతిఫలం భగవంతుడు స్వయంగా వచ్చి తనను పట్టుకొని ఒక చెట్టు కింద పెట్టాడండి. ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. మాయాపూర్ నరసింహస్వామి మీరు చూసినట్లయితే, మాయాపూర్ నరసింహస్వామికి ఒకసారి ఏం జరిగిందంటే ఫ్లడ్స్ వచ్చాయండి. 2000 ఆ సంవత్సరంలో చాలా బీభత్సమైన ఫ్లడ్ అది వెస్ట్ బెంగాల్ అన్నమాట. బీభత్సమైనటువంటి ఫ్లడ్స్ వచ్చాయి బాగా. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ టెంపుల్‌లో గూడా ఆల్‌మోస్ట్ ఇక్కడ వరకు నీళ్లొచ్చేసాయి. ఆ విగ్రహానికే తల వరకు నీళ్లొచ్చేసేసాయి పూర్తిగా. అయితే అక్కడ పంకజాంఘ్రి ప్రభు జననివాస్ ప్రభు అని ఎప్పుడు డీటీ వర్షిప్ చేస్తూ ఉంటారండి అక్కడ. ఒకసారి జననివాసం ప్రభు వెళ్లి డీటీ వర్షిప్ చేస్తున్న ఉదయాన్నే చేస్తుంటే జనరల్‌గా ఏంటంటే అక్కడ పాములెక్కువొస్తాయి. నాగుపాములు, కోబ్రాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఆయన ప్రతిరోజు డీటీ వర్షిప్ చేసేటప్పుడు, విగ్రహానికి పూజ చేసేటప్పుడు ఒక పామొచ్చి ఆ విగ్రహం చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతుంటదనమాట ఆ నాగుపాము. తిరిగి వెళ్ళిపోతుంటది. ఒకరోజు తినొచ్చారు, పూజ చేశారు. ఇంక డోర్స్ క్లోజ్ చేసే సమయానికి ఆ పామొచ్చింది. అటు చూస్తేనేమో 2 పక్కల పిల్లర్‌లున్నాయి. అంటే తాళ్ళతో కట్టినటువంటి. ఆయన అటు వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళడానికి లేదు. ఎదురుగా నాగుపాము ఇలా వచ్చిందాయనకి. ఆయన వెనక్కి తిరిగి చూశారు. చూసి ఆ పాము ఎదురుగా ఉంది. ఆయన ఎటు తప్పించుకున్నా నీళ్ళలో పాము ఫాస్ట్‌గా వచ్చేసి కాటేసిద్దాయన్ని. ఆయనకి చేసేదేమీ లేదు. ఆయనన్నారు, "స్వామి, నువ్వు నా హృదయంలో ఉన్నవు. తాన హృదయంలోనే ఉన్నవు. ఒకవేళ నీకు కావాల్సింది
ఆహ్, తను నన్ను కాటేసే పనైతే ఓకే. పర్లేదు. వద్దు నన్ను కాటేయకూడదు అనుకుంటే నన్ను కాటేయకుండా చూడు స్వామి అని ప్రే చేస్తారనమాట. నాకు కాటేయకూడదు అనుకుంటే దయచేసి నన్ను కాటేయకుండా కాపాడు స్వామి అని కొంచెం గట్టిగా అడుగుతారు. ఎవరికన్నా కొంచెం ఉంటుంది కదండీ భయము. అనగానే ఆ పాము ఆ ప్రేయర్స్ ఆయన ప్రేయర్ ఆ ప్రార్థన ఒకటి కంప్లీట్ చేశారు. చెయ్యగానే ఆ పాము ఒక్కసారిగా ఫుస్ ఆ నీళ్ళలోకి వెళ్ళిందండి. ఆయన ఇంకేం జరిగింది ఇంక జస్ట్ కళ్ళు మూసుకున్నారు. ఆయన చెప్పారు ఆయన సొంత మాటల్లో. ఆ పాము వచ్చి ఆయన కాళ్ళ చుట్టూ ఇలాగ చుట్టుకుందంట. చుట్టుకొని వెళ్ళిపోయిందంట. ఆయన కాళ్ళని స్పృశించి, ఆయన పాదాలను స్పర్శించి. ఇది భగవంతుడి యొక్క లీలలండి. ఒకసారి ఒక టీచరు తను అంటే అక్కడే వెస్ట్ బెంగాల్‌లోనే ఆ మాయాపూర్ నరసింహస్వామి విగ్రహం. మీకు ఒకసారి చూపిస్తాననమాట. ఆ మాయాపూర్ నరసింహస్వామి యొక్క విగ్రహం. అందరికి కనిపిస్తుందా అండి? మాయాపూర్ నరసింహస్వామి విగ్రహం. ఇప్పుడు ఈ విగ్రహం యొక్క ఫాస్ట్ టైమ్ మనం తెలుసుకోబోతున్నాం. ఇది 8 చేతులతో ఉన్నటువంటి నరసింహస్వామి విగ్రహం. మీరు కాళ్ళు చూసినట్టయితే కాళ్ళు కూడా బెండ్ అవుతున్నాయి. ఇక్కడ బెండ్ అయినట్టుగా ఉంటాయి. 8 చేతులున్నటువంటి విగ్రహం ఈ విగ్రహం. చాలా పవర్‌ఫుల్ విగ్రహం. చాలా నియమనిష్టలు కలిగి ఉండాలి. మనం ఈ విగ్రహాన్ని ఆరాధించాలి అంటే. ఇది లేదంటే చాలా చాలా ప్రాబ్లమ్ కూడా క్రియేట్ చేస్తారనమాట. మనకు నియమనిష్టలు లేకపోతే. సో, మనము ఈ విగ్రహం చేసినటువంటి మనం గొప్ప పనులు అంటే గొప్ప వింతల గురించి మనం తెలుసుకుందాం. అంతేకాకుండా నరసింహస్వామి చేసినటువంటి లీలల గురించి కూడా తెలుసుకుందాం ఇవాళ. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఒక టీచరు తనకి కొంచెం కళ్ళు గుడ్డి అన్నమాట. అంటే కళ్ళు సరిగ్గా కనిపించవన్నమాట. కళ్ళెందుకు కనిపించవు అంటే కనిపిస్తాయి. కొన్ని కొన్ని రోజులకి సడెన్‌గా బ్లైండ్ అయిపోతాయి. తనకి చిన్నప్పటి నుంచి ఉంది ఆ వ్యాధి. అయితే ఒకసారి నరసింహదేవ్ భగవానికి పూలమాల సేవ ఏదో కొంచెం పెయింటింగ్ భగవంతుడి యొక్క ఆహ్, విగ్రహ రూపం ఉంటది. ఆ రూపాన్ని పెయింటింగ్ ఏసేటువంటిది ఒక సేవ వచ్చింది. ఆ సేవ చేస్తూ ఉన్నప్పుడు తనకి సడెన్‌గా ఈ వ్యాధొచ్చింది మళ్ళీ. కళ్ళు కనిపించకపోవడం. అయితే నరసింహదేవ్ భగవానికి నరసింహదేవ్ భగవాన్‌కి ఒకసారి ప్రార్థన చేశారండి. నరసింహదేవా! నేను ఏ విధంగా అయినా గాని సేవ చేయాలనుకుంటున్నాను. నాకు కొంచెం ఇది కొంచెం చేసి పెడతావా? నా కళ్ళు కొంచెం బాగా చేసి పెడతావా? అంటే అప్పుడు ఆవిడంటారు, "ముందు నువ్వు నా కళ్ళు సరిగ్గా చెయ్యి. నేను నీ కళ్ళు సరిగ్గా చేస్తానని." తనకేం అర్థం కాదు. అరే! నేను నీ కళ్ళు సేవ సరిగ్గా చేయడం ఏందయ్యా! అంటే ఆయన అంటారు, "నాకు ఇదివరకు" అంటే ఆ విగ్రహానికి బ్రౌనిష్ కళ్ళుండేయి ఇదివరకు. ఆ బ్రౌనిష్ కళ్ళు తీసేసి వేరే కళ్ళు పెట్టారనమాట. అంటే అవి లిడ్స్ లాగుండేవి. ఆ లిడ్స్‌లా తీసేసి పెట్టారనమాట. అది అదేంటో తెలీదు. సో, నరసింహదేవుడు అలా చెప్పగానే వెళ్లి పూజారికి చెప్తారు. "మీరేమన్నా కళ్ళు మార్చారా? కళ్ళు మార్చారా అండి? ఆ కళ్ళు కొంచెం ఏదైతే పాత కళ్ళున్నాయో అవి పెట్టండి" అనంటే, "నీకెలా తెలుసు? నువ్వెందుకు మాకు చెప్తున్నావు?" అని అడిగితే, ఆవిడ చాలా వినమ్రతతోటి ఆ టీచర్ ఇలా అన్నది. "నాకు నిజంగా కనిపించదండి. నాకు ఈ వ్యాధితో బాధపడుతున్నాను. భగవంతుడి సేవ చేసుకోవడం కోసం నేను ఇలాగ ప్రార్థించినప్పుడు భగవంతుడు నాకు ఇలాగ కలలో వచ్చి చెప్పారండి" అనగానే వాళ్ళొక్కసారిగా ఆశ్చర్యపోతారు 'జననివాస్ ప్రభు'. 'జననివాస్ ప్రభు' ఇప్పటికి గూడా ఉన్నారు. ఆయనే షేర్ చేశారు. ఇవాళ ఆయన చెప్పినటువంటి లెక్చర్స్ వినే నేను మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఆయన ఏవైతే చెప్పారో ఆ లీలలన్నీ కూడా చాలా చాలా గొప్ప గొప్ప లీలలండి. అవి మామూలు లీలలు కాదది. నిజంగా ఇప్పటికే జరిగినటువంటి లీలలు. ఇప్పుడు ఇది జరిగినయి ఎప్పుడో కాదు నేను చెప్పేది. గత గత కొన్ని సంవత్సరాలు జరిగిన లీలలు ఇవన్నీ. గత 5, 6, 7 సంవత్సరాల క్రితం ఒక 10, 15 సంవత్సరాల క్రితం జరిగిన లీలలు ఇవన్నీ. 2000, 2005 ఆ ప్రాంతంలో జరిగిన లీలలు ఇవన్నీ కూడా. అయితే అక్కడ అప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కళ్ళు మార్చారనమాట. ఆ కళ్ళు మార్చగానే ఆవిడకి గూడా కళ్ళు బాగయిపోయాయి. హ్మ్. బీహార్‌లో ఇంకొక కథ. బీహార్‌లో ఒక అబ్బాయి బాలీవుడ్ సూపర్ స్టార్ అవుదామని పారిపోతాడు ఇంటి నుంచి. బాలీవుడ్ సూపర్ స్టార్ అవుదామని ఇంటి నుంచి పారిపోయి ముంబైకెళ్ళిపోతాడు. ముంబైకెళ్ళిపోతే తను చివరికి అక్కడ ఏది దొరక్క ఆయనకు అర్థమైపోద్ది సినిమా రంగం ఎలా ఉంటుందో. ఒక టీ షాప్‌లో ఉండేటువంటి అద్దాలు తుడిచేటువంటి షాప్‌లోకి ఆ అద్దాలు తుడిచే పనిలో నిమగ్నమైపోతాడు. ఆయనకు ఆ అద్దాలు తుడిచే పనిస్తారు. ఎంతో కొంత జీతం ఇచ్చి. కాకపోతే వింతేంటంటే, ఆ అద్దాలు తుడిచేటువంటి షాపు ఇస్కాన్ జుహు. ప్రస్తుతం ఈ జుహు నేనెక్కడైతే ఉంటున్నానో, ఆ జుహు టెంపుల్‌కి కొంచెం పక్కనే అన్నమాట ఆ టీ స్టాల్. అతనికి స్లోగా టెంపుల్‌కి కనెక్ట్ అవుతారు. మందిరానికొస్తారు. అక్కడున్నటువంటి భక్తులు చూస్తారు. "నువ్వు బంగ్లా మాట్లాడుతున్నావు. నువ్వు ఆ బీహార్ ఆ రాష్ట్రస్తుడివి కదా! మాయాపూర్ ఎళ్ళొచ్చు కదా! వెస్ట్ బెంగాల్ అది నీకు దగ్గర" అనగానే, సరేనండి అని అక్కడికి పంపిస్తారాయన్ని. అక్కడికి పంపించి ఆయన నరసింహస్వామి యొక్క సేవలు చేస్తూ ఉంటారక్కడ. అయితే బీహార్ నుంచి వాళ్ళమ్మ వాళ్ళు ఇక్కడికొస్తారు. ఇక్కడికి మాయాపూర్‌కి. వచ్చి నరసింహస్వామిని ప్రే చేస్తారనమాట. "మా అబ్బాయి కనిపించట్లేదయ్యా! ఇక్కడ చూపించండి" అంటే అక్కడున్న భక్తులు చెప్తారు. "మీరిలా నడుస్తుండ్రు. మీ పోలికలను బట్టి మీరు నడిచే విధంగా ఇక్కడ ఒక బ్రహ్మచారి కూడా ఇక్కడే ఇలాగే ఉన్నారమ్మా" అనగానే, "అవునా?" అనగానే వాళ్ళు మందిరం మొత్తం వెతుకుతారు. అన్ని చోట్ల తిరుగుతారు. ఆ అబ్బాయి ఎక్కడా కనిపించడు వాళ్ళకి.
ఇంకా ఉదయం అవుద్ది, మధ్యాహ్నం అవుద్ది, సాయంత్రం అవుద్ది. ఇంకా వాళ్ళు రాత్రిపూట తిరుగు ప్రయాణం అన్నమాట. ఇంకా మాకు దొరకలే ఆ అబ్బాయిని వాళ్ళు తిరుగు ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వెళ్ళిపోయే ఒక క్షణం ముందు ఆ నరసింహదేవుడి విగ్రహం దగ్గరికి వాళ్ళొస్తారు. వాళ్ళ అమ్మగారు ఎదురుగా కూర్చొని ఇలా ప్రార్థిస్తారు. నా కొడుకుని ఒక్కసారిగా నన్ను చూపించు స్వామి. నేను నీకు సేవ చేసుకుంటూ ఉంటాను. అని ఇలా కళ్ళుదెరగానే అక్కడున్న నరసింహస్వామికి, ఇక్కడున్న అమ్మకి మధ్యలో వాళ్ళ కొడుకొస్తాడండి. సేవ కోసం వస్తాడు. ఏదో నరసింహస్వామి సేవ కోసం వస్తాడు. వాళ్ళమ్మ ఒక్కసారిగా చూసి ఇంక కన్నీళ్ళొక్కటి తక్కువ అలా రాలిపోతుంటాయి. ఇంకా వచ్చి ఇంకా ఏడుస్తూ వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చి ఇంకా అబ్బాయిని ఓదార్చి ఇంకా వాళ్ళు అప్పటి నుంచి ఇంకా వాళ్ళు కూడా ఇంక నామం జపించడము, ఇంకా వాళ్ళు కూడా దీక్ష తీసుకొని వాళ్ళు పూర్తిగా సేవలో నిమగ్నమైపోతారు ఇంకా వాళ్ళు కూడా ఆ తర్వాత నుంచి. ఇది నరసింహస్వామి యొక్క గొప్ప గొప్ప లీలలండి. ఒకసారి ఒక స్త్రీ తన కలలో అంటే తను సేవ చేస్తుంటుంది. ఆ కళలోకి నరసింహస్వామి వచ్చి, "నాకు మామిడి పళ్ళని తీసుకొని రా ఈసారి" అంటారు. మామిడి పళ్ళు తీసుకొని రా అంటే, ఆ స్త్రీ ఇప్పటికి గూడా ఉన్నారక్కడ. అది మ్యాంగో సీజన్ గాదది. అంటే అది శీతాకాలం, వర్షాకాలం లాంటి సీజన్. ఆ సీజన్ ఎక్కడ దొరుకుతాయి? ఏదో విధంగా ఎవరో ఒకరొచ్చి తీసుకొనిచ్చారు మ్యాంగోస్ ఆవిడకి. ఆవిడ ఆఫరింగ్ ఇచ్చేసిందండి. ఇంకొకసారి తను బయట బజార్‌లో ఉన్నటువంటి మ్యాంగో పికిల్స్ చూస్తారు. నన్ను మ్యాంగో అడిగారు కదా! మ్యాంగో పికిల్స్ గూడా భగవంతుడికంటే ఇష్టం. భగవంతుడికిస్తే బావుంటుంది గదా! అనుకుంది. కానీ అవి బయట ఎవరో తయారు చేశారు వాటిని. అది ఫుడ్డు మంచిగా డివోటీలు తయారు చేసింది గాదు. మంచి కాన్షియస్‌నెస్‌తో లేరు వాళ్ళు. అలాంటిది భగవంతుడికి ఎలా ఆఫరింగ్ ఇస్తాము అనుకోని తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పడుకున్న తర్వాత కల్లోకొచ్చి, "అరే! నాకిస్తానన్న మ్యాంగో పికిల్స్ ఎందుకు తీసుకొని రాలేదు?" "పర్లేదు నువ్వు తీసుకొని రా నేను తీసుకుంటాను వాటిని" అనగానే ఆ మ్యాంగో పికిల్స్‌ని తర్వాత రోజు ఆఫరింగ్ ఇచ్చారండి. ఇంత గొప్ప గొప్ప లీలలు చేశారనమాట మన నరసింహస్వామి. అయితే ఆ నరసింహస్వామి అసలు ఆ మాయాపూర్‌కి ఆ విగ్రహం ఎలా వచ్చింది? ఆ నరసింహస్వామి మీరందరూ ఇక్కడ చూస్తున్నట్టుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే విగ్రహాన్ని, అసలు ఈ విగ్రహం ఎలా వచ్చిందిక్కడ? ఈ విగ్రహాన్ని రావడానికి ఒక పెద్ద ఉదంతమే ఉందండి. ఒక పెద్ద చరిత్రే ఉంది. మాయాపూర్‌లో ప్రభుపాదులు వారు ఇస్కాన్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు 1965వ సంవత్సరంలో 65 ఆ సంవత్సరంలో ప్రభుపాదులు వారు అసలు ఇస్కానే లేనప్పుడు మన మన సనాతన ధర్మాన్ని అమెరికాకెళ్ళి ప్రచారం చేద్దాం అనుకున్నప్పుడు షిప్ మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకు 2 సార్లు హార్ట్ అటాక్‌లొస్తాయి. డాక్టర్లంటారు ఇంకొక్కసారొస్తే మీరు చనిపోవడం ఖాయమని. బోస్టన్‌కి అమెరికాకి రీచ్ అయ్యాక చెప్తారు ఈ విషయం. అప్పుడు కూడా ఎవరికీ చెప్పరు. 1965, 66, 66కి రీచ్ అవుతారు. 67, 68, 67లో ఇస్కాన్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు కొంచెం ప్రాచుర్యం పొందుతూ ఉంటుంది. అన్ని సెంటర్‌లు వస్తూ ఉంటాయి. చాలామంది కొంతమంది భక్తులు అవుతుంటారు. అప్పుడే అవుతుంటారు అందరూ. అప్పుడే పుంజుకుంటూ ఉంటుంది. 1968 సంవత్సరంలో ఇంకొకసారి ప్రభుపాదులకు హార్ట్ అటాక్ వచ్చిద్దనమాట. డాక్టర్లంటారు బతికే ఛాన్స్ లేదండి అని. అప్పుడే ఇస్కాన్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఎంతోమంది తమ జీవితాన్ని డెడికేట్ చేసి ఉంటారు. మన ధర్మాన్ని తెలుసుకొని, తమ గురువు గారిని ఎదురుగా ఉంచుకొని వాళ్ళకేం చేయలేం అర్థం కాదు. వాళ్ళందరూ అమెరికన్స్. వాళ్ళకి అప్పుడప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నారు భక్తిలో. వాళ్ళేం చేయలేరింకా. వాళ్ళేం చేస్తారంటే గురువుగారి దగ్గరికెళ్ళి అందరు డాక్టర్లు ఫోను చేస్తూ ఉంటారు. ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చిన రోజు, ఆ రోజు అమెరికా మొత్తం ఒక లాక్‌డౌన్ లాగా ఉంటుందనమాట. ఎవరు ఉండరు. అయితే ఎవరికో ఒక తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ఆ డాక్టర్ గారు సరిగ్గా ట్రీట్మెంట్ కూడా చేయరు. అప్పుడు ప్రభుపాదులు వారు కొంచెం స్పృహతోటి అంటారు, "నరసింహస్వామిని స్తుతించండి" అని. వాళ్ళకి నరసింహస్వామి అంటే ఎవరో కూడా తెలీదు. అప్పుడు వెంటనే ప్రభుపాదులు వారు కొంచెం సూచనలు ఇస్తారనమాట. ఎలా ఉంటారని. పెయింటింగ్ ఏస్తారు. నరసింహస్వామి విగ్రహం ఎలా ఉంటుందో. అక్కడున్న వాళ్ళు పెయింటింగ్ ఏస్తే, ఆ పెయింటింగ్ ముందు అప్పుడు చెప్తారు. ప్రభుపాదులు వారు ఈ మంత్రం జపించండని. తవ కర కమలవరేణాంకా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపూ తాను భృంగా కేశవధూత నరహరి రూప జై జగదీశ హరే జై జగదీశ హరే जय जगदीश हरे जयो नरसिंहदेव जयो नरसिंहदेव नरसिंहदेव जयो नरसिंहदेव जयो प्रह्लाद महाराज जयो प्रह्लाद महाराज प्रह्लाद महाराज जयो प्रह्लाद महाराज
తవ కర కమల వరే నఖాం అద్భుత శృంగ. తవ కర, కరం అంటే చెయ్యి. చెయ్యి ఎలా ఉందండి? కమల పువ్వులాగా ఉంది. ప్రహ్లాద్ మహారాజు వచ్చినప్పుడు ఆ చెయ్యి ఆ నుదుటి మీద ఇలాగా ఇలా దీవించినప్పుడు కమల పువ్వులంటే మెత్తగా ఉంది. తవకర కమల వరే నఖాం. నఖాం అంటే ఆ చేతి గోర్లు ఎలా ఉన్నాయండి? ఖడ్గంలాగా ఉన్నాయి. అందుకోసమనే హిరణ్యకశిపు లాంటి ఎంతో ఒక ఇనపబారినటువంటి గుండెల్ని కూడా చీల్చి చెండాయి. తవకర కమర వరే తవర కమల వరే నఖాం అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తనుభృంగ. అంటే శాస్త్రంలో ఒక మాట ఉంటుందండి. భగవంతుడు ఎలా ఉంటాడంటే వజ్రాదపి కఠోరం కుసుమాదపి కోమలం. వజ్రాదపి కఠోరం అంటే దుష్ట స- స- సత్పురుషుల్ని సంరక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ఉమ్, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతం. అంటే సాధువులను పరిరక్షించడానికి, దుష్టులను సంహరించడానికి భగవంతుడు 2 కార్యాలు ఒకేసారి చేస్తారు. మరి అంత కమల పువ్వులాగా మెత్తగున్నటువంటి ప్రహ్లాదుడికి ఆ చెయ్యి హిరణ్యకశిపుడికి ఒక వజ్ర ఖడ్గంలాగా మారిపోయింది. అది ఆ గోర్లు అనేవి. మరి చూడండి భగవంతుడు చేసినటువంటి లీలలు ఎలా ఉన్నాయో. ఈ ప్రకృతిలో కూడా మనం చూడొచ్చండి. మీరు ఒక పిల్లి చూసారా? పిల్లి ఒక పిల్లిని ఎలా పట్టుకుంటుంది? నోటితో పట్టుకుంటుంది. కానీ నోటితో పట్టుకుంటుందంటే మాత్రాన పిల్లి ఏం భయపడదు. ఎందుకు? అమ్మ షెల్టర్ తీసుకుంది కాబట్టి. అదే విధంగా ప్రహ్లాదుడు నరసింహస్వామి షెల్టర్ తీసుకున్నాడు కాబట్టి నరసింహస్వామి చూసి ప్రహ్లాదుడు భయపడలేదు. కానీ హిరణ్యకశిపుడు చూసి భయపడ్డాడు. అది భక్తులకి, రాక్షసులకు ఉన్నటువంటి తేడా అండి. అలాంటి నరసింహస్వామి ప్రభుపాదుల వారు ఆ టైంలో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ పూజించారు. ఆ తర్వాత సంహం అదర్ ప్రభుపాదుల వారికి కోలుకుంటారు. ప్రభుపాదుల వారు కూడా ప్రే చేస్తారు. ఏం ప్రే చేస్తారంటే నేను ఇప్పుడే వచ్చాను. ఇక్కడున్న భక్తులందరూ చాలా కొత్త స్థితిలో ఉన్నారు. వాళ్ళు భక్తులు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇంకా దీనికి ఇస్కాన్‌కి మూవ్‌మెంట్‌కి కూడా అధోగతి, అసలుకి ఎవరిని ముందుకు తీసుకెళ్లరు. ఈ భక్తులు చాలా చిన్న వయసులో ఉన్నవారు. వీళ్ళకి ఇప్పుడే స్టార్ట్ చేశారు వీళ్ళందరూ. అంటే ఆ ప్రభుపాదులు కూడా ప్రే చేస్తారు. అప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చి అడుగుతారు. ప్రభుపాద్, మేము కృష్ణకి ఇలా ప్రే చేయమా? మా గురు మహారాజుని అప్పుడే తీసుకెళ్ళొద్దు, మీరు ఉండాలి అని. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, కృష్ణ, నీకు ఒకవేళ నన్ను ఉంచాలనిపిస్తే ఉంచండి. వద్దు అనుకుంటే తీసుకెళ్ళిపోండి అని మాత్రం ప్రే చేయండి. బలవంతం పెట్టొద్దు కృష్ణ అని అంటారు. ప్రభుపాదుల యొక్క హ్యూమిలిటీ చూడండి. అప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నటువంటి సరెండర్‌ని చూసి వాళ్ళు అలాగే ప్రే చేస్తారు. ఇంకా ప్రభుపాదులు కోరుకున్న తర్వాత ప్రభుపాదులు ఉన్నంత సేపు నరసింహదేవుని విగ్రహం చేస్తారు. ప్రభుపాదులు వెళ్ళగానే నరసింహదేవి విగ్రహాన్ని ఆ విగ్రహం రూమ్ నుంచి తీసేస్తారనమాట వాళ్ళు. ప్రభుపాదులు వారు మళ్ళీ వచ్చినప్పుడు చూస్తారు. ఏంటి నరసింహస్వామి విగ్రహం లేదు మీరు అనగానే, ప్రభుపాద్, ఏంటి ఆ విగ్రహం చూస్తే మాకు భయమేస్తుంది. ఇలా ఉంటూ రక్తాన్ని మొత్తం అని పేగులన్నీ ఇలా వేసుకుంటూ మాకందరికి భయమేస్తుంది. ఏంటి ఆ విగ్రహం అని. అప్పుడు ప్రభుపాదులు ఇలా అంటారు ఇప్పుడు నేను చెప్పిన స్టోరీని. అరే ఆయన భక్తులకి ఎంతో అమ్మలాంటి వారు. ఆయన ఏం చెయ్యరు. రాక్షసులకి అలాంటి భయపడతారు. మనం భయపడాల్సిన అవసరం లేదు అని అంటారు. అయితే ఒకసారి ఇస్కాన్‌లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులనమాట. అంటే బాగా ఇస్కాన్ గ్రోత్ అవుతున్నప్పుడు ఆ పక్కనున్న వాళ్ళు చూసి తట్టుకోలేక బాంబులేశారనమాట టెంపుల్‌లో. అయితే ఎవరికీ ఏం నష్టం జరగలేదు. అప్పుడు మొట్టమొదటిసారి ప్రభుపాదుల వారు అంటే ఏదైనా ఆపదలొచ్చినప్పుడు ప్రే చేశారు. ఇస్కాన్‌లో వర్షిప్ లాంటిది ఏం చేయలేదనమాట. ఒక స్టాండర్డ్‌గా. అప్పటినుంచి ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, భక్తుల్ని కాపాడడం కోసం, గురువుగారిని సంరక్షించడం కోసం, మన భక్తి మూవ్‌మెంట్‌ని సంకీర్తన యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ 3 కారణాల కోసం ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ప్రతి గుళ్ళో ఉదయాన్నే 4:30కి మంగళారతి స్టార్ట్ అవుద్ది. అదే టైంకి 5కి నరసింహారతి స్టార్ట్ అవుద్ది. నామస్తే నారసింహాయ ప్రహ్లాదహ్లాదదాయిని అనేటువంటి ఒక మంత్రంతోటి, ఒక పాటతోటి ఆ కీర్తన స్టార్ట్ అవుద్దండి. ప్రతి గుడి అప్పటి నుంచి స్టార్ట్ అవుద్దనమాట. అయితే మాయాపూర్‌లో వెస్ట్ బెంగాల్‌లో ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు 1970 ఆ టైంలో ఇస్కాన్ టెంపుల్ లేదు. అప్పుడే కడుతున్నారు. అప్పటికి నరసింహస్వామి విగ్రహం కూడా లేదు. రాధాకృష్ణుల యొక్క విగ్రహాలున్నాయి. అయితే ఆహ్, 1984 మార్చి 24వ తేదీ 35 మంది డెకాయిట్స్ అర్ధరాత్రి 12:20 12:30 టైంలో వచ్చేస్తారండి. రాడ్లు పట్టుకొని, బాంబులు పట్టుకొనొస్తారు. భక్తులెవరండి వాళ్ళు? వాళ్ళు జపమాల పట్టుకొని జపం చేస్తూ భగవంతుడికి సేవ చేద్దామని ఇలా పడుకున్న వాళ్ళు. వస్తే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరిని ఎవరొస్తే వాళ్ళని కొట్టుకుంటూ వెళ్తారు. ఎందుకో తెలుసా అండి? అప్పట్లో ఆ రోజులు విగ్రహానికి చాలా బంగారాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే
ఆ బంగారం మొత్తం మేము తీసుకొని పోవాలనే దురుద్దేశంతో వస్తారనమాట వాళ్ళు. సో, అప్పుడు అక్కడున్నటువంటి కొంతమంది భక్తులు, ఒక భక్తుడు వస్తాడండి. ఆ భక్తుడు ఎంతగా పోరాడతారంటే, కొంతమంది అందరూ ఫ్లీ ఔట్ అయిపోతారు. సరే వాళ్ళు విగ్రహం తీసుకొని పోనీ అని. కానీ వాళ్ళలో ఒకరు రాధారాణి యొక్క విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారండి. రాధాకృష్ణుడి యొక్క విగ్రహాన్ని వీటిని. ఆ భక్తుడొచ్చి ఆ విగ్రహాన్ని ఇలా గట్టిగా ఇలా పట్టుకుంటాడు. నన్ను చంపే తీసుకెళ్ళిపోండి అన్నట్టు. మీరేం చేసినా పర్లేదని. ఇంకా ఆ లోపల జనాలందరూ అటాక్ చేయడానికి రెడీ అవుతుంటారు. వేరే వాళ్ళు కూడా వస్తారేమో అనే భయంతోటి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బాంబులేస్తారు. దూరం నుంచి ఒక బాంబుని ఎవరైతే ఈ భక్తుడు పట్టుకున్నారో ఆ భక్తుడు కాలు మీద ఏసేస్తారండి. ఆ భక్తుడికి కాలు పోద్ది. అయితే అన్ని విగ్రహాలు తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏ విగ్రహానికి తీసుకెళ్ళగలిగిపోతారు. అయితే రాధారాణి విగ్రహాన్ని బంగారం బాగుంటదని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత వేరే రాధారాణి కూడా పెడతారులెండి. కానీ ఆ భక్తుడు తర్వాత అంటారు, వెస్ట్ బెంగాల్ మొత్తం ఆ భక్తుడిని హీరో చేసేశారు. ఇప్పటికి కూడా ఆ భక్తుడు ఎవరు కాదు, భక్తి రాఘవ మహారాజ్ ఇస్కాన్‌లో సన్యాసి ఆయన. ఇప్పటికి కూడా ఉన్నారాయన. మీరు చూడొచ్చు. అప్పుడప్పుడు మా ఫామ్‌కి కూడా వస్తుంటారాయన. భక్తి రాఘవ మహారాజు. ఎంతో భక్తితో, శ్రద్ధలతోటి సేవలు చేశారండి వాళ్ళు. సో, నరసింహస్వామి ఆ విధంగా కాపాడారు చాలా మందిని ఆ టైంలో. అంత పెద్ద బాంబులతో అసలు చాలా మంది చనిపోవాల్సింది. కానీ ఏ ప్రాణం కూడా పోలేదు. మరి అలాంటి నరసింహస్వామి అసలు ఎలా వచ్చారు? ఆ విగ్రహం ఎలా వచ్చింది? హ్మ్. అనేది మనం తెలుసుకుందాం. ఆ టైంలో ఇలాంటి గొడవలన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు నిశ్చయించుకున్నారండి. ఆ టైంలో ఫస్ట్ టైమ్ ఇలా గొడవలు జరిగినప్పుడు ఇది రీసెంట్‌గా జరిగింది. ఈ భక్తి రాఘవ స్వామి జరిగినటువంటి రీసెంట్‌గా జరిగింది. కానీ స్టార్టింగ్‌లో 1984లో జరగకముందు స్టార్టింగ్‌లో అంటే 1970 ఆ టైంలోనే అప్పుడు కూడా కొంతమంది దుండగులు అటాక్ చేస్తే అప్పుడు అనుకున్నారు ఎలాగోలా ఇక్కడ నరసింహస్వామి విగ్రహాన్ని తీసుకొని రావాలి అని చెప్పి. ఇక్కడ కూడా అప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఇలా చేశారు. భగవంతుడిని నరసింహస్వామి స్తుతి చేస్తున్నారు. కానీ ప్రాపర్‌గా విగ్రహాన్ని తీసుకొని రాలేకపోయారనమాట. అయితే ఎప్పుడు ఈ 1984 అటాక్ జరిగిందో అప్పుడు ఇంకా ఇది తీసుకొని రావడానికి ట్రై చేస్తారు విగ్రహాన్ని. ఇంకా వాళ్ళు బయలుదేరుతారండి. వాళ్ళు బయలుదేరి ఆడున్నటువంటి ఒక డివోటీ పడుకుంటారనమాట. ఒకరోజు పడుకుంటే ఆయన కల్లోకి చాలామంది దుండగులొచ్చినప్పుడు అటాక్ చేస్తుంటే నరసింహస్వామి వచ్చి తన యొక్క చేతులతోటి అందరిని ఇలాగ అటాక్ చేస్తున్నట్టుగా ఒక భక్తుడి యొక్క కల్లోకొస్తారు. అప్పుడు ఆ భక్తుడు చెప్తాడనమాట. ఆ భక్తుడు ఏం చెప్తాడంటే నేను నరసింహస్వామిని చూశాను. నరసింహస్వామి వచ్చి ఇలా ఇలా అటాక్ చేస్తున్నాడు అందరిని అనగానే, అయితే అప్పుడు అతను ఏ విధంగా అయితే చెప్పాడో మీరు ఒక డ్రాయింగ్ చేయగలుగుతారంటే, ఆ బొమ్మను ఒక పేపర్ మీద డ్రాయింగ్ చేస్తారండి. ఆ నరసింహస్వామే 8 చేతులతో ఉన్నటువంటి నరసింహస్వామి. అదే నేను ఇందాక మీకు చూపించాను. ఇంకొకసారి గూడా మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. 8 చేతులతో ఉన్నటువంటి విగ్రహం. ఈ నరసింహస్వామిని ఆయన డ్రా చేస్తారన్నమాట. డ్రా చేస్తే సరే ఇప్పుడంటే ఈ విగ్రహాన్ని మనం తీసుకొని రావడం కష్టం. ఇప్పటికిప్పుడు చేయించడం. కానీ ఎలాగోలా ఈ విగ్రహాన్ని అయితే తీసుకొని రావాలి. మరి ఎక్కడి నుంచి తీసుకొని రావాలనగానే అక్కడున్న వాళ్ళు కొంతమంది సలహా మేరకు వాళ్ళు చెన్నై బయలుదేరుతారు. మద్రాస్ బయలుదేరుతారండి చెన్నై. సో, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కొంతమంది మనుషులొస్తారు. వాళ్ళొచ్చిన తర్వాత ఆత్మారామ ప్రభు అని ఒక ప్రభు ఉంటారు. ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్ తెలీదు. ఆ ప్రభు వస్తారు. కొంతమంది డివోటీస్‌తో వస్తారు. వాళ్ళ దగ్గర ఒకటే ఉంటుంది. ఒక మ్యాప్ ఉంటుంది. అంటే భగవంతుడు ఎలా ఉండాలి, వాళ్ళు చూసినటువంటి ఆ డివోటీ చూసినటువంటిది తీసుకొనొస్తారు. తీసుకొనొచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ఈ శిల్పులుంటారో ఒక పెద్ద శిల్పి అన్ని విగ్రహాలు దాదాపు చెక్కేది ఆయనే. ఆయనెళ్లి అడుగుతారండి. అప్పుడు ఆయన మీకేం కావాలంటే మాకిలా విగ్రహం చేసి పెట్టాలంటే, ఓహ్! చేసి పెడతానంటారు. అప్పుడు ఆ ఫోటో చూపిస్తారు. ఆ ఫోటో చూపించగానే ఆ శిష్యుడు ఒక్కసారిగా ఇలా ఇలా వణికిపోతారు. ఏమనుకుంటున్నారు ఈ విగ్రహం? అసలు ఈ విగ్రహం ఏంటో తెలుసా అండి మీకు? ఆ! ఈ విగ్రహం ఏంటో తెలుసా అండి మీకు? ఈ విగ్రహము స్తంభ విగ్రహం అంటారు. అంటే నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపడానికి ఇంకా రెడీ అయిపోయి, ఇంకా అటాకింగ్ చేద్దాం అనుకున్నప్పుడు రెడీగా ఉంటారు. ఎలాగైతే రన్నింగ్ రేస్‌లో ఉన్నప్పుడు 1, 2, 3 అన్నప్పుడు ఇలా ఒంగొని నిలుంటారు. కాళ్ళు రెడీగా ఉంటాయో, నరసింహస్వామి కాళ్ళు కూడా ఇలా బెండ్ అయ్యి ఉంటాయి. మీరు ఆ ఫోటోలో చూసి ఉంటారు. ఇలా బెండ్ అయ్యి ఉంటాయి. ఇంక అప్పుడే ఇంక దూకేసి హిరణ్యకశిపుని చంపేద్దాం అనేటువంటి కోపంలో అంటే భగవంతుడికి కోపమొస్తే ఎలాగుంటుందో, ఆ కోపం మొత్తం ఒక రూపాన్ని దాల్చుకొని, అది మొత్తం ఒక్కసారిగా ప్రదర్శించడానికి రెడీగా ఉన్నటువంటి పోజన్నమాట. ఆ పోజులో ఒక్క హిరణ్యకశిపుడొక్కడే ఆ పోజుని తీసుకొని నరసింహస్వామిని శాంతింపజేయగలడు. అంటే నరసింహస్వామి యొక్క కోపాన్ని తీసుకోగలుగుతాడు హిరణ్యకశిపుడొక్కడే. మనం ఎవరైనా తీసుకోలేమండి. ఆ విగ్రహం చేయడం చాలా చాలా ప్రమాదకరమండి. వద్దు వద్దంటారు. అనగానే ఆహ్, వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు. పర్లేదు చేయండి అంటే, పర్లేదు చేయండి అనగానే వాళ్ళ గురువుగారిని అడుగుతారు. వాళ్ళ గురువుగారు హ్మ్. ఆహ్, ఉండరు. వాళ్ళ గురువుగారు కల్లో వచ్చి చెప్తారు. చెప్తే వద్దు వద్దు ఈ డీటీస్ చెయ్యొద్దు అని.
ఇది చాలా ప్రమాదకరమైనది. మీకు తెలీదా? బెంగుళూరులో స్తంభ విగ్రహం అంటే ఈ ఏదైతే విగ్రహం ఉందో, ఈ ఈ అంటే స్తంభం నుంచి వచ్చినటువంటి నరసింహస్వామి ఒకటి స్తంభ నరసింహస్వామి. ఈ నరసింహస్వామి 8 చేతులతో ఉన్నటువంటి విగ్రహం మన బెంగుళూరుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నది. ఆ ఊరు దైవంలాగా ఉండేటువంటి ఊరు దెయ్యంలాగా మారిపోయింది. గోష్ట్‌లి ఊరులాగా మారిపోయింది. ఎందుకలా మారిపోయింది? ఎందుకంటే ఎవరైతే చిత్తశుద్ధితోటి, నిష్టతోటి ఉండి చెయ్యరో, నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపంతోటి ఊరే బర్న్ అయిపోద్ది, కాలిపోద్ది. అది ఒక దెయ్యాల కొంపగానే మారిపోద్ది. ఆ శక్తిని తట్టుకుని ఎవరి వల్ల కాదండి. దయచేసి ఈ విగ్రహం జోలికి పోవద్దు. ఈ విగ్రహం తయారు చేయొద్దు అసలకి. వద్దని చెప్పేస్తారు. ఇంకా వీళ్ళు కూడా భయపడతారు. అరే! ఇప్పుడు మనకేమో కావాలి. మరి భక్తుడికేమో కల్లో ఈ విగ్రహమే వచ్చారు మరి. ఆయనకి పలానా విగ్రహం ఏం రాలేదు. భగవంతుడు స్వయంగా కల్లో వచ్చి చెప్పింది ఈ విగ్రహమే కావాలన్నట్టుగా. మరి ఇంకెలా చేయాలి? వీళ్ళేమి ఇలా చెప్తున్నారు అని చెప్పి, సరే ఇంక ఈ శిల్పి ఎలాగో చేయట్లేదు కాడా అని చెన్నైలో ఉన్నటువంటి అన్ని రకాల శిల్పుల దగ్గరికి వెళ్తారండి వాళ్ళు. అంటే ఈ విగ్రహాలు చెక్కేటువంటి శిల్పుల దగ్గరికి వెళ్తే ఎవ్వరు కూడా మేము చెయ్యం, మేము చెయ్యం, మాకు తెలీదు. దయచేసి మమ్మల్ని ఇరికించొద్దు. భయపడిపోతారు అందరూ. మేము చెయ్యం నరసింహస్వామి అనగానే భయపడిపోతారు. అయితే అప్పుడు ఇంకా వాళ్ళు చేసేదేం లేక తిరిగి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం ఆ మొదటి వ్యక్తి దగ్గరికి అని చెప్పి తిరిగి ఆ మొదటి వ్యక్తి దగ్గరికొస్తారండి. ఆ మొదటి వ్యక్తి దగ్గరికొచ్చిన తర్వాత ఆ మొదటి వ్యక్తి ఇప్పుడేమంటారంటే, నేను చేస్తానంటారండి. వాళ్ళొక్కసారిగా షాక్ అయిపోతారు. అరే! ఈయన చేస్తానంటున్నారు అసలు ఎవరు చేయనన్నారు. అసలు ఈయన ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేసారు నేను చేయను. ఇప్పుడు చేస్తానంటున్నాడు ఏంది అని. వాళ్ళు కొంచెం అడుగుతారు. ఎందుకంటే మీరు ఇందాక చేయనని ఇప్పుడు చేస్తున్నారు. ఇదివరకు చేయనని ఇప్పుడు చేస్తున్నారు అనగానే అప్పుడాయన అంటారు. మా గురువుగారు ఇలా అన్నారండి నాతోటి కల్లో చెప్పారు. మీరు ఈ విగ్రహాన్ని మాయాపూర్‌కి తీసుకెళ్తున్నారు. నవదీప్ ధామ్‌కి తీసుకెళ్తున్నారు. అంటే నవదీప్ ధాములో మాయాపూర్‌లో వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి మాయాపూర్‌లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విగ్రహం చైతన్య మహాప్రభు. అంటే ఈ కలియుగానికి హరినామ సంకీర్తనలివ్వడానికి కృష్ణ పరమాత్మ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. చైతన్య మహాప్రభులు ఎవరు? మాగ్నానిమస్, చాలా ఉదార స్వభావం కలిగినటువంటి వారు. మనం ఎన్ని అపరాధాలు చేసినా గానీ తిరిగి మనల్ని దగ్గరికి చేర్చుకొని మనకు గోలోకానికి ఇవ్వగలిగినటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమమూర్తి. అది మెయిన్ విగ్రహం. ప్రధాన విగ్రహం అది. ఇంకా మిగిలిన విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ మాయాపూర్‌లో, ఆ విగ్రహాలన్నీ గూడా ఆ ప్రధాన విగ్రహం యొక్క భావాన్ని తీసుకోవాలన్నమాట. వాళ్ళ భావంతో ఉండకూడదు. కాబట్టి నరసింహస్వామి ఎంత ఉగ్ర రూపమైనప్పటికి కూడా మాయాపూర్‌లో ఉన్నారు అంటే, మాయాపూర్‌కొచ్చారు అంటే, అక్కడ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ అక్కడ ఉన్నారు అంటే, అప్పుడాయన ఇంత ఉగ్ర రూపంగా ఉండరు. ఆయన గూడా ప్రేమమయులుగా మారిపోతారు. ఆ ఉద్దేశంతో నేను ఓకే అన్నానండి అంటారు. ఆహా! ఎంత మంచి వార్త చెప్పారండి. మాకు చెవులకి చాలా తియ్యగా ఉంది అని వాళ్ళు ఎంతో కొంత ఆనందపడిపోయి మా ప్రతిఫలించిందని తెలుసుకొని, సరే మీరు అర్జెంట్‌గా పని మొదలుపెట్టండి అంటారు. మీరు ఎంత కాలంలో చేస్తారంటే, నాకు 6 నెలలు 6 నెలల్లో నేను చేసేస్తానండి. నాకంత టైం ఏం తీసుకోనండి అంటారు. ఇంకా వీళ్ళు ఆనందంగా ఉంటారు. ఇంకా 6 నెలలు వెయిట్ చేస్తారు. అయితే ఒక 4 నెలలు గడిచిన తర్వాత ఎందుకైనా మంచిది పని ఎంతవరకు సాగిందో కొంచెం వెళ్లి చూసొద్దాం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తారండి ఒకరు. వెళ్ళొచ్చిన తర్వాత, "ఏమయ్యా 4 నెలలు గడిచింది ఏమైనా పని చేసావయ్యా?" అని అడగగానే ఆయనుండి, "ఏం పని? ఎవరు మీరు?" అని అడుగుతారు. "అదేంటి స్వామి అలా అంటావు? మేము వచ్చి మీకు నరసింహస్వామి విగ్రహం అడిగాము. మేము ఇంత టైం 6 నెలల్లో చేస్తారన్నారు. మేము వచ్చి ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలల తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాం. మీరేంటి ఇలా అంటారు?" అనగానే, "ఓహ్! అదా! నాకు మంచి శిల దొరకాలండి. మంచి రాయి దొరకాలండి. అప్పుడే నేను మొదలుపెడతాను. మరి మీరు 6 నెలల్లో చేస్తారన్నారు. ఇంకా రాయే తీసుకోలేదన్నమాట మీరు" అనగానే, "అరె! నాకు రాయి దొరికితే నేను 6 నెలల్లో చేస్తాను. నాకింకా రాయే దొరకలేదు. అదేంటండి రాళ్ళు దొరకలేదంటారు? ఇక్కడ ఇన్ని కొండలున్నాయి, ఇన్ని గుట్టలున్నాయి, ఇన్ని రాయిలున్నాయి. ఏదో ఒక రాయి తీసుకొని చేయొచ్చు కదా!" అని అంటారు వాళ్ళు కోపంతోటి. అనగానే, "అసలు మీరేం మాట్లాడుతున్నారండి? అసలు ఏ రాయి పడితే ఆ రాయి దీనికి సాగుద్దా? దీనికి జీవరాయి కావాలి. అంటే ప్రాణం ఉన్నటువంటి రాయి కావాలి దీనికి. జీవం కలిగినటువంటి రాయి. విగ్రహాలు చేయడానికి ఆ రాళ్ళే కావాలి. అన్ని రాళ్ళు పనికిరావండి." మరి వాళ్ళకెలా తెలుస్తదంటే, ఆ రాళ్ళకి 7 పొజిషన్స్‌లో 7 ప్రదేశాలలో ఒక, ఒక డాట్ లాగా పెడతారండి. అక్కడ టచ్ చేసినప్పుడు 7 స్వరాలు ఇనిపిస్తాయి. 7 చోట్ల కంపేర్ చేసి 7 స్వరాలు. అది ప్రాణమున్న రాయిలాగా. ఇంకొకటేంటంటే, కొన్ని రాళ్ళకి కొన్ని జీవులు సూక్ష్మ క్రిముల్లాగా ఉన్న జీవులు అవి కొరుక్కుంటూ వెళ్తాయి. ఒక తాడులాగా ఏర్పడుద్దనమాట ఆ రాళ్ళ మీద. ఆ యొక్క మచ్చల్ని చూసి కూడా చెప్పొచ్చు. ఇది జీవకళ ఉన్నటువంటి రాయి అని. ఆ రాళ్ళు మాత్రమే ఉపయోగించాలి. అయితే సరేనండి వెతకండి అని చెప్పి వాళ్ళు చూడగానే వాళ్ళకి
చెప్పి వెళ్ళిపోతారు. ఇంక వీళ్ళు ఆ పనిలో ఉండి మొత్తానికి ఒక పెద్ద రాయి దొరుకుద్దనమాట. ఆ రాయిని వాళ్ళు తీసుకొస్తారు. ఇది ప్రత్యేకంగా నేను విన్నటువంటి లెక్చర్ అండి. జననివాస ప్రభు. ఆయన నరసింహస్వామి పూజారి అక్కడ మాయాపూర్‌లో. గత 20, 30 ఏళ్లుగా ఆయనే పూజారిగా ఉండి చేస్తున్నారక్కడ. ఆయన మాటల్లో విన్నాయండి. ఒక పెద్ద శిలపుంటుంది. దాన్ని దీర్ఘ చతురస్రాకారంగా రెక్టాంగులర్‌గా ఆ రాయిని చెక్కుతారండి. ఆ రాయిని. ఆ రాయిని రెక్టాంగులర్‌గా చెక్కిన తర్వాత ఇలాగా ఎవరైతే శిల్పి ఉంటారో, ఆ శిల్పి చెక్కేటువంటి ఆయన ప్రతిరోజు వస్తారు. ఆ పెద్ద రెక్టాంగులర్‌గా ఉన్నటువంటి రాయి ముందు కూర్చుంటారు. కూర్చొని నరసింహస్వామిని ఇలాగా ధ్యానం చేస్తారు. వెళ్ళిపోతారు. వీళ్ళు ఇలా చూస్తూ ఉంటారు. రోజు వస్తారు. ఆ రాయి ముందు కూర్చుంటారు. కళ్ళు మూసుకుంటారు. వెళ్ళిపోతారు. వాళ్ళకేం అర్థం కాదు. ఏంట్రా బాబు ఈయన శిల చెక్కమంటే ఇలా వస్తున్నాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళకి అర్థమవుద్దండి. ఏం అర్థమవుద్దంటే ఆయన వచ్చింది అక్కడ కూర్చుంది. వాళ్ళు ఎవరన్నా గాని, ఏ శిల్పైనా గాని చెక్కే ముందు, వాళ్ళు మనసులో ఫస్ట్ ఆ విగ్రహం ఏదైతే ఉందో, వాళ్ళిచ్చినటువంటి మ్యాప్‌లో ఏదైతే ఉందో, 8 చేతులున్నటువంటి ఆ విగ్రహం ఉంటే నరసింహస్వామి ఎవరైతే ఉన్నారో, ఆ విగ్రహాన్ని ఆ రాతి మీద ఇంప్రింట్ చేసుకుంటారు వాళ్ళు ఫస్టు. దాన్ని వాళ్ళ బ్రెయిన్‌లో ఆ రాతి మీద రెండిటిని కోయిన్సిడెంట్‌గా ఇంప్రింట్ చేసుకుంటారు. అలా ఇంప్రింట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు చెక్కడం స్టార్ట్ చేస్తారు ప్రాపర్ షేప్ తోటి. సో, ఆ తర్వాత వాళ్ళు ప్రాపర్ షేప్ తోటి చెక్కేస్తారండి. ఇంకా చెక్కిన తర్వాత మొత్తం రెడీ అయిపోద్ది. రెడీ అయిపోతే ఆహ్, వాళ్ళు వాళ్ళేం చెప్తారంటే అంతా రెడీ అయిపోయిన తర్వాత ఆళ్ళకి ఫోను చేస్తారు. సరేనండి విగ్రహం రెడీ అయిపోయింది. మీరు మాకు ఇక్కడ పెళ్లుంది. మాకు కొంచెం మాకు తెలిసిన బంధువులది ఒక పెళ్లుంది. నేను ఆ పెళ్లి చూసుకోవడానికెళ్తున్నాను. ఒక వారం తర్వాత ఆ పెళ్లి పనులన్నీ అయిపోతాయి. అప్పుడు మీ విగ్రహం తీసుకెళ్ళిపోండి అంటారు. అనగానే హ్మ్. వాళ్ళంతా సరేనండి మేము వారం తర్వాత వస్తామండి చెప్తారు వీళ్ళు. మన భక్తులు ఎవరైతే ఉన్నారో. ఈయన ఈ లోపల ఆ విగ్రహం షెడ్ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీ లాంటి ఒక చిన్న షెడ్ లాంటి ఫ్యాక్టరీ ఉంటుంది. అందులో ఆయన విగ్రహాన్ని పెట్టేసి ఇంకా వెళ్ళిపోతారు. కాకపోతే ఈ చెక్కినటువంటి ఆయన చేసినటువంటి తప్పేంటంటే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అని ఒకటి ఉంటుందండి. ప్రాణ ప్రతిష్ఠ చేయకముందు కళ్ళు ఇలా కట్టి ఉంటది విగ్రహాలకి. మీరు ఏ గుడికెళ్ళినా గాని విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు కళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాతే విప్పదీస్తారనమాట. అప్పుడు మాత్రం విప్పతీయాలి. లేదంటే విగ్రహం ఫుల్ ఫామ్‌లోకొచ్చేసిద్ది. అంటే ఎలాగైతే ఒక భగవంతుడికి ఏ శక్తి ఉంటుందో విగ్రహానికి ఆ శక్తి వచ్చేసిద్దండి. అది శాస్త్రం ప్రకారం ఉందన్నమాట. ఈయనేం చేస్తారంటే ఆ కళ్ళు విప్పదీస్తాడనమాట. కళ్ళు విప్పతీసి ఇలా నిలబెడతాడు. ఒక రకంగా ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టే. అది మామూలు విగ్రహం కాదు. నరసింహస్వామి 8 చేతులతో ఉన్నటువంటి విగ్రహం. అది స్తంభ విగ్రహం. అది ఉగ్ర రూపం దాల్చిన విగ్రహం. అది చాలా 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 ఉగ్ర ఆ కోపం తట్టుకోలేక చాలా మంది భయపడినటువంటి విగ్రహం. ఆయన ఇలాంటి మిస్టేక్ చేసి పెడతారాయన. చేసి ఆ రోజు ఆ షెడ్ క్లోజ్ చేసి ఆయన వెళ్ళిపోతారు. పెళ్లి పనులు చూసుకుందామని. ఆ నైట్ బీభత్సమైనటువంటి వర్షము, మెరుపులు, పిడుగులు పడతాయి. ఆ పిడుగులు పడి ఆ షెడ్ మొత్తం కాలిపోద్ది. ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీ మొత్తం తగలబడిపోద్ది ఆయనకి. ఆయనకి ఆ బంధువుల నుంచి ఫోనొచ్చింది. "నీ ఫ్యాక్టరీ తగలబడిపోతుందోచ్" అని. అంటే ఆ విగ్రహాలు చెక్కేటువంటి ప్లేసు. ఆయన దబదబా పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చారు. చూడగానే ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల మంటల్లో అన్నిట్లో ఆ విగ్రహం మధ్యలో ఎలా ఉంటుందండి. జ్వాల నరసింహ ఇలా కనిపిస్తారు. చుట్టుపక్కల మంటలతోటి ఆ విగ్రహం ఇలాగ ఉంటుందనమాట. ఆయన ఒక్కసారిగా ఆ విగ్రహానికి ఇలాగ దండవత్ ప్రణామం చేసి, "నన్ను రక్షించండి, నన్ను కాపాడండి స్వామి నరసింహ స్వామి నన్ను కాపాడండి" అని అంటారనమాట ఆయన. వెంటనే ఫోను చేసేస్తారు వాళ్ళకి ఆ భక్తులకి. ఆ భక్తులకి వెంటనే ఫోను చేసేసి, "రండి మీ విగ్రహాన్ని వెంటనే తీసుకెళ్ళిపోండి విగ్రహాన్ని" అనేస్తారనమాట ఆయన. ఇంకప్పుడు సరే ఏమైందండి అనగానే అప్పుడు వాళ్ళు వెంటనే వస్తారు. వెంటనే వచ్చేసి ఒక ట్రక్కు నిండా ఇసుక నింపేస్తారండి. ఇసుక లోడ్‌ని. ఇసుక లోడ్ లారీని నింపేసి అంటే ఆ విగ్రహం మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు దెబ్బలు తగలకూడదు కదా! అని ఆ విగ్రహాన్ని ఇసుకలో పెడతారండి. ఇసుకలో పెట్టి తీసుకెళ్ళిపోతారు. నరసింహస్వామి ఉగ్ర నరసింహ చాలా ఫుల్ ఫామ్‌లో ఉంటారు. అందుకే నరసింహస్వామిని వర్షిప్ చేయడం అంత అంత ఈజీ కాదండి. చాలా నిష్ట కలిగి ఉండాలి. చాలా నిష్ట. ఎవరైతే ఆ నిష్టగా ఉండి చేస్తారో వాళ్ళకి నిజంగా రక్షణ అనేది ఖచ్చితంగా వస్తుంది నరసింహస్వామి నుంచి. ఆ విగ్రహాన్ని లారీలో తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక మీరు గమనించాల్సిందేందంటే, ఎక్కడైనా గాని ఏ లారీ వాళ్ళైనా ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు, మీరెక్కడైనా చూడండి చెక్ పోస్ట్‌ల దగ్గర వాళ్ళు ఖచ్చితంగా కమిషన్ ఇవ్వాల్సిందే. నేను హైవే మీద అప్పుడప్పుడు ముంబై, గుజరాత్ ఇక్కడ తలసరి, ముంబై ఎళ్తున్నప్పుడు హైవేలో చూస్తాను. ప్రతి లారీ వాళ్ళు పడే బాధలు ఇవేనండి. ఆర్‌టీఓ ఏదో ఒక ఆర్‌టీఓ వచ్చి ఆపుతారు. చెక్ పోస్ట్‌ల దగ్గర ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే. మరి ఇది వెళ్ళడానికి కూడా ఎన్నో పర్మిషన్‌లు తీసుకున్నారు వాళ్ళు. పర్మిషన్‌లన్నీ తీసుకొని అన్నీ తీసుకున్నప్పటికి కూడా
ఖచ్చితంగా వీళ్ళు డబ్బులు కట్టాల్సిందే. నరసింహదేవుడి దయ వల్ల వాళ్ళందరికీ పర్మిషన్లు దొరికాయి. కానీ ఎవరైతే ఎక్కడెక్కడైతే ఆపారో, మీరేం తీసుకెళ్తున్నారు? నరసింహస్వామి విగ్రహం అని చూపించగానే, ఓ నరసింహస్వామి విగ్రహమా తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. ఎవ్వరు ఆపేది లేదన్నమాట. ఏ చెక్ పోస్ట్ అయినా గాని తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి అని అనిపోవాలి. ఇంక చివరికి మొత్తం తీసుకెళ్ళిపోయారు. అయితే ఒక చోట ఒక పోలీస్ ఎవరో ఆపారు. ఒక చోట వీళ్ళెవరు తీసుకొస్తున్నారు వెస్ట్ బెంగాల్ దగ్గర అనుకుంటా. వీళ్ళెవరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ విగ్రహాన్ని అయ్యో అని చెప్పి ఆపితే, ఆ పోలీస్‌కి ఆ రోజు కలలో వచ్చి, "ఏంటి ఆపుతున్నావు? పంపించు." ఆ నరసింహస్వామి చెప్పేస్తారు. ఆ పోలీసు చేతులు కట్టుకొని వచ్చి చెప్తారనమాట. "తీసుకెళ్ళిపోండయ్యా, తీసుకెళ్ళిపోండయ్యా" అని చెప్పి. ఇంకా చివరికి తీసుకెళ్తారు. మొత్తానికి మన నరసింహస్వామిని అక్కడికి మాయపూర్‌లో వచ్చి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. చేసిన తర్వాత ఇంకా నీట్‌గానే సేవలు అందుకుంటూ ఉంటారండి. అక్కడ అసలు విషయం స్టార్ట్ అవుద్ది ఇంకా. అక్కడ పూజలు చేయాలి. పూజారి వచ్చి ప్రతిరోజు వర్షిప్ చేయాలనమాట. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ నరసింహస్వామి యొక్క కథ విన్నారో, ఎవరైతే ఈ నరసింహస్వామి యొక్క లీలలు విన్నారో భయపడిపోతూ ఉంటారు. మేము చెయ్యం దీనికి వర్షిప్. మేము చెయ్యం ఈ డీటీకి. మేము చెయ్యం ఈ నరసింహస్వామి విగ్రహానికి వర్షిప్. మాకు భయమేస్తుంది. మాకు భయమేస్తుంది అంటారు. అనగానే అప్పుడు పంకజాంఘ్రి ప్రభు, జననివాస్ ప్రభు వీళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకి చెప్తారనమాట. అప్పుడు వాళ్ళొచ్చి సరే చేస్తామంటే వాళ్ళు కొంచెం చేస్తూ ఉంటారు. అయితే అప్పుడు అక్కడ ఇంకొక భక్తుడు ఉండేవారండి. ఆ భక్తుడు కూడా వచ్చి ఆయన సేవలు చేస్తూ ఉండేవారు. అయితే ఒకసారి ఆ భక్తుడు ఆహ్, అంటే ఎంత భయభ్రాంతులతో సేవ చేసేవారంటే ఆ భక్తుడికి సేవ ఇచ్చేవారు. ఆ భక్తుడు రోజు డ్యూటీ రూమ్‌కొచ్చేవారు. అతను కొత్త భక్తుడు. అమెరికా నుంచి ట్రైనింగ్ కోసం వచ్చాడు. డీటీ విగ్రహాలు నేర్చుకోవడం కోసమని. అయితే ఆ భక్తుడికి ఛాన్స్ ఇస్తారు. ఆ భక్తుడు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు భయపడుతూ ఉంటారండి. ఎంత భయపడుతుంటారంటే హ్మ్. అయ్యయ్యో! నేనేమైనా అపరాధం చేశానా? అమ్మో! భయపడి చేస్తున్నప్పుడు కూడా నరసింహస్వామి నన్నేం చేయరు కదా! నన్ను కాపాడు స్వామి. మంత్రాలు చదవడానికి కూడా భయమే ఎక్కువైపోయి ఉంటుంది. ఆయన పేరు భావసిద్ధి ప్రభు. ఆయన ఇప్పటికే ఉన్నారండి. ఆయన అమెరికాలో ఉంటారు ఇప్పుడు. ఆయన ట్రైనింగ్ అప్పుడు అయిపోయింది. అయితే భావసిద్ధి ప్రభు అలా చేస్తున్నప్పుడు ప్రతిరోజు భయపడుతూ, భయపడుతూ చేసేవారు. హ్మ్. ఆ లైటింగ్ గూడా ఎలా పడితే అలా ఏసేవారనమాట. ఉదయాన్నే రాగానే ఒక పెద్ద లైటేసేవారు. ఏసి తను కొంచెం అలా చేసేవారనమాట. అయితే ఒకరోజు ఆయన ఆశ్రమంలో పడుకున్నారు. ఆహ్, బెడ్డింగ్ ఉంటాయి గదా! బెడ్డింగ్ అంటే మామూలు బెడ్డింగులు కాదు. బెడ్ మీద బెడ్ ఉంటుందనమాట. అది ఇనుప మంచాలుంటాయి. కింద ఒకరు పడుకోవచ్చు. మళ్ళీ పైన గూడా ఒకరు పడుకోవచ్చు. మీరు చూడొచ్చు ఆ మంచాలని. అయితే ఆయన పైన మంచంలో పడుకుంటారనమాట. కింద ఒక భక్తుడుంటారు. ఒకరోజు రాత్రి ఆ పూజారి పైన పడుకుంటున్నప్పుడు అర్ధరాత్రి ఒక 12, 1 గంటకి ఆ టైంలో ఆయన ఇలా ఊగుతూ ఉంటది మంచం. ఊగుతూ ఉంటుంటే ఆ కిందున్నటువంటి భక్తుడు నిద్రలేస్తాడు. ఏం జరిగింది? ఏం జరిగింది? అని. ఏం జరిగిందనంటే అప్పుడు ఒక్కసారిగా ఆయన ఆహ్, ఆర్ ఆహ్, ఆ నిద్రలో నిద్రపోతున్నటువంటి ఆ భావసిద్ధి ప్రభువు నిద్రలో కలలో ఇలా చూస్తా ఇలా ఆ! 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 అంటూ ఉంటారనమాట. ఆయన యాక్చువల్‌గా నరసింహస్వామి ఆయన కాళ్ళ ముందు ఇలా కూర్చుంటారనమాట. ఇలా కూర్చుంటే అప్పుడాయన ఇలా లేస్తారనమాట. ఇలా లేస్తుంటే నరసింహస్వామి తన 2 భుజాలతోటి ఆయన భుజాల మీద ఇలా పెడతాడు. ఇలా పెట్టి ఆయన ఒక్కసారిగా భయపడిపోతుంటారు. ఆ! ఆ! అన్నట్టుగా. ఆయన ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంటే నరసింహస్వామి అంటారు, "ముందు నువ్వు కొంచెం కూల్‌గా ఉండు. కొంచెం ప్రశాంతంగా ఉండు. కొంచెం శాంతంగా ఉండు. నేనేం చేస్తాను నేను" అని భుజాల మీద ఇలా చేతులు పెడతారు మళ్ళీ. పెట్టగానే ఆయన ఇంకా భయపడిపోతుంటుంటారు. సరే అంత భయపడకు. ముందు ఇలా కూల్‌గా ఉండు అనగానే అప్పుడు నరసింహస్వామి అంటారు, "చూడు ప్రతిరోజు నువ్వు నా దగ్గరకొచ్చి సేవ చేస్తున్నావు. అంత భయపడాల్సిన అవసరం ఏమిటి నీకు? ప్రశాంతంగా సేవ చెయ్యి. ప్రేమతో చేయి నాకు సేవ. భయంతో కాదు చేయాల్సింది. కొంచెం ప్రేమతో చెయ్యి" అని చెప్తారు. "ఆ! సరే" అంటారు ఆయన వెంటనే. ఇంకా తర్వాత దీంతో పాటు ఇంకొక విషయం కూడా. నువ్వు రోజు ఉదయాన్నే ఇలా తలుపులు తెరుస్తున్నావు. ఒక పెద్ద లైటేస్తున్నావు. ఆ ఒక్కసారిగా నేను నిద్ర నుంచి మేలుకునేటప్పుడు ఆ ఫ్లష్ లైట్ నా కళ్ళ మీద పడితే నాకు కొంచెం ఒక రకంగా ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఒక చిన్న లైట్ వేయి. నైట్ లైట్ లాగా. మనం నైట్ పడుకున్నప్పుడు ఒక లైట్ యేసుకుంటాం కదా! ఆ నైట్ లైట్ వేయి. ఆ తర్వాత నేను కొంచెం ఒక 15 నిమిషాల్లో నేను హాబిచ్యుయేట్ అవుతాను. అప్పుడు నువ్వు పెద్ద లైట్ ఎయి. ఫ్లాష్ లైట్ వెయ్యి అని చెప్తారు. ఆ! సరే అంటారు. అని ఆ 2 చెప్పిన తర్వాత ఆయన నరసింహస్వామి అదృశ్యమైపోతారు. ఈయన ఒక్కసారి కళ్ళు తెరుస్తారండి. కళ్ళు తెరిచిన తర్వాత ఇంకా చూడు ఆ పైన బెడ్ నుంచి కిందకి ఇలా జంప్ చేస్తారు. ఇలా జంప్ చేసొచ్చి ఎవరైతే ఒక గోస్ట్ ఒక దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా పరిగెడతారో అలా కారిడార్ మొత్తం పరిగెడుతూ ఉంటారు. ఆ భక్తులకి ఎవరికేం అర్థం కాదు. ఆశ్రమంలో ఏంటి ఇలా పరిగెడుతున్నారు? ఏంటి ఇలా పరిగెడుతున్నారని.
ఇంకా ఆయన మొత్తం పరిగెత్తి 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 ఆ విగ్రహం దగ్గరికి వస్తారు. వచ్చి సాష్టాంగ ప్రణామం చేసిన తర్వాత అప్పుడు కొంచెం ప్రశాంతత అవుతారు. ప్రశాంతత అయిన తర్వాత అప్పుడు నిదానంగా నడుచుకుంటూ నడుచుకుంటూ ఆశ్రమంకి వస్తే బ్రహ్మచారులందరూ ఆయన ఇలా చూస్తున్నారనమాట. ఏందంటే బ్రహ్మచారులందరూ వింతగా చూస్తున్నారంటే ఆయన ఏదైతే కింద గంచ అంటే ఒక నడుముకి అడ్డంగా కట్టుకున్నారో ఒక లుంగి టవల్ లాగా అది ఊడిపోయి ఉంటుంది. దాన్ని కూడా ఆయన పట్టించుకోరు. కౌపీనం అంటారు. ఆ కౌపీనం కూడా ఊడిపోయి ఉంటుందన్నమాట ఆ భయంతోటి ఆయనకి. హ్మ్. ఇప్పటికి కూడా ఆ భావసిద్ధి ప్రభు ఉంటారు. ఆయన పేరు భావసిద్ధి. ఎవరైతే నరసింహస్వామిని ఇలా పట్టుకున్నారో ఆ మచ్చలున్నాయండి ఇక్కడ. కొన్ని సంవత్సరాల పాటు ఆ మచ్చలున్నాయి. ఇస్కాన్‌లో ఇదొక అద్భుతం ఇస్కాన్‌లో. మనము నిజమైనటువంటి డీటీ వర్షిప్ ప్రాసెస్‌లో ఉన్నాము. నిజమైనటువంటి భక్తి ప్రాసెస్‌లోనే ఉన్నాము. అలాంటి విగ్రహాల్ని కూడా నరసింహస్వామి విగ్రహాల్ని కూడా మనం ఇలా పూజలు చేస్తున్నామంటే ప్రభుపాదులు వారు మనకిచ్చినటువంటి 4 నియమాలే. చాలామంది భయపడుతుంటే అథారిటీస్ అందరూ వచ్చారు. "నువ్వు 4 నియమాలు సరిగ్గా ఫాలో అవ్వట్లేదా? మోసాలు చెయ్యకూడదు. నో గ్యాంబ్లింగ్. నో ఇంటాక్సికేషన్. మద్దు, మత్స్యాలను తీసుకోకూడదు. నో మీట్ ఈటింగ్. మాంసం ఏం తినకూడదు. నో ఇల్లిసిట్ సెక్స్. పరస్త్రీతో ఉండకూడదు. ఆలోచన కూడా రాకూడదు. ఇలాంటి 4 నియమాలు నువ్వు పాటించట్లేదా? హరినామ సంకీర్తనలు చేస్తూ ఉండాలి. జపం చేస్తూ ఉండాలి. మినిమం 16 మాలలు. ఈ 4 నియమాలు పాటిస్తూ నువ్వు హరినామాన్ని జపిస్తున్నప్పుడు ఎందుకు భయపడ్డావు? నరసింహదేవుడు నిన్ను కాపాడతాడు." అనేటువంటి మాటలు విన్నాక వాళ్ళందరూ కేవలం ప్రభుపాదులు చెప్పినటువంటి 4 నియమాలు హరినామం చేయడం ద్వారా. అంతకుమించి క్వాలిఫికేషన్ ఏం లేదండి. గురువుగారు చెప్పారంతే. ఇంకెళ్ళి చేస్తున్నారు. ఇదండి మనకు శాస్త్రం ప్రకారం గురువుగారు ఇచ్చారు. వాటిని పాటిస్తే జరిగేటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెప్పడానికి ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయండి. ఇది మనకు నరసింహస్వామి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా విషయాలండి ఇవన్నీ కూడా. ఇంకొకటి మీరందరికి గౌర గోవింద్ స్వామి మహారాజ్ తెలిసే ఉంటారు. ఇస్కాన్‌లో హ్మ్, ఆయన ఒక సిద్ధ పురుషుడు. ఆయన గోలోకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మహారాజ్ అని చెప్పుకోవచ్చు ఆయన. ప్రభుపాదుల వారికి ఆయనంటే చాలా ఇష్టం. మీ అందరికీ తెలుసు ఆయన గురించి నేను సెపరేట్‌గా ఒక టాపిక్‌కి తీసుకోవాలి. ఆయన జీవిత చరిత్ర గురించి. బేసిక్‌గా చిన్నగా చెప్తాను. ఆయన చివరి దశలో ఉన్నప్పుడు నరసింహస్వామి మాయాపూర్‌లోనే ఉన్నప్పుడు ఆహ్ భాగవతం క్లాస్ 3 గంటలు కంటిన్యూస్‌గా ఇచ్చారు. కీర్తన స్టార్ట్ చేయండి. నా దేహాన్ని నేను విడిచిపెడుతున్నాను అని చెప్పి అందరూ హరినామ సంకీర్తనలు చేస్తుంటుంటే గోపాల్ అని అరుస్తూ ఆయన దేహాన్ని విడిచిపెడతాడండి. బాడీ హెల్తీగా ఉంటుంది. చెప్పి విడిచిపెడతాడు ఆయన దేహాన్ని. ఆయన ఇష్టామృత్యుని కోరుకుని ఆ వరాన్ని తీసుకున్నాడు కృష్ణుడి నుంచి. డైరెక్ట్ కృష్ణుడిని చూసి. సో, అలాంటి మహారాజు అయితే ఆయన దేహాన్ని విడిచిపెట్టడానికి ముందు ఒక స్త్రీ కల్లోకొస్తారు. ఇక్కడ నేను ఒక పూజారిని నా వైకుంఠధామానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఆ మాతాజీ ఉండి, "వద్దు వద్దు మాకిక్కడ పూజారులు తక్కువగా ఉన్నారు. మీరెవరిని తీసుకెళ్ళొద్దు. ఇక్కడే ఉంచండి" అంటే, సరే పూజారులను తీసుకెళ్ళను. ఒక గురువుని తీసుకెళ్తానని చెప్తారాయన. ఆ గురువు గారే తర్వాత గౌరగోవింద స్వామి మహారాజ్ అవుతారు. గౌరగోవింద స్వామి మహారాజ్‌కి జై! గోలోక ధామ్‌కి జై! ఇదండి మనకు మాయాపూర్ నరసింహస్వామి యొక్క గొప్ప గొప్ప లీలలు. వీరు కూడా ఎప్పుడైతే వీలైతే మాయాపూర్ వెళ్లి నరసింహస్వామి దర్శనం తీసుకోండి. మనం కూడా మనకు నిజంగా అంత నిష్ట లేనప్పటికి కూడా స్వామి, నేను భక్తి చేయడానికి నాకు ఇప్పుడిప్పుడే భక్తి తెలుస్తుంది. భక్తుల ద్వారా, భగవంతుడి యొక్క కృప ద్వారా, భక్తుల కృపల ద్వారా నాకు తెలుస్తుంది. నేను ప్రయత్నించడానికి చాలా లోపాలున్నాయి నాకు చాలా. లోపాలున్నాయి కాదనట్లేదు. దయచేసి ఆ లోపాలన్నిటిని తీసేసి, నాకు నీ పట్ల భక్తిని కలిగే విధంగా, ఎలాంటి చెడు పనులు మళ్ళీ నేను చేసి వాటి వైపు కూడా నా మనసు పోకుండా ఉండే విధంగా, నా హృదయంలో ఉన్నటువంటి అనర్థాలను తీసేయి స్వామి అని మనం ప్రార్థించినప్పుడు, భగవంతుడు నరసింహస్వామి ఖచ్చితంగా మన కృపను ప్రసాదిస్తాడండి. మనం అలాగా సింపుల్‌గా ఒక బిడ్డ ఎలాగైతే అడుగుతుందో మనం అలా అడిగినప్పుడు, అలా కాకుండా భగవంతుడా నాకు మీ కోరిక ఇచ్చేసేయి అని మనం అడిగేసిన తర్వాత మన ఇష్టం వచ్చిన మనం పనులు చేసేస్తే, భగవంతుడు అనుకుంటే తినకి సీరియస్‌నెస్ లేదు. తిను సీరియస్‌గా ఏమి అడగట్లేదు అని. మనం నిజంగా ఫాలో అవుతున్నాము. నేను నామాన్ని జపిస్తాను స్వామి. యెస్ ఆహ్, నాకు కొంచెం వేరే అంటే పిచ్చి పిచ్చి ఇవన్నీ కోరికలన్నీ ఉన్నాయి. కానీ అయినప్పటికీ ఇప్పటి నుంచి కొంచెం మొదలుపెడతాను. కొంచెమైనా మొదలుపెడతాను. ఏకాదశికైనా జపం చేస్తాను. కనీసం అప్పుడప్పుడు వారమైనా ఇలా అటెండ్ అవుతాను క్లాసెస్. అనుకున్నటువంటి మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు భగవంతుడు ఖచ్చితంగా మన జీవితంలో మనకెళ్ళిపోతాడండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పండుగల రోజున నరసింహస్వామిని ఖచ్చితంగా ప్రార్థించి కొన్ని దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక నుంచి ప్రతిరోజు అట్‌లీస్ట్ ఒక 10 నిమిషాలైనా ఒక 108 మంత్రాలైనా చదువుతానని. 108 మంత్రాలు అంటే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనడం ఒక మంత్రం. అలాంటి 108 చదవడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టుద్ది. కనీసం 5 నిమిషాలైనా, కనీసం 2 నిమిషాలైనా కానీ చదువుతాను అనేటువంటి దృఢ నిశ్చయం తీసుకోండి ప్రతిరోజు.
నరసింహస్వామి ఇన్ని వింతలు చేశాక మాయపూర్లో చాలామంది నరసింహస్వామిని ఏం చేశారంటే డాక్టర్ చేసేసారు. డాక్టర్ నరసింహ, డాక్టర్ నరసింహ. కానీ మన నరసింహస్వామిని అలా తీసుకోకూడదండి. నరసింహస్వామి అంటే మనం భక్తి చేయడానికి కావలసినటువంటి కృపను అందించేటువంటి స్వామి మనకు. సో ఇంకా మనం చర్చించుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ చూస్తే టైం ఏమో ఆల్రెడీ 1 గంట దాటిపోయింది. నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోనండి. ఇంకా మనం చూసినట్లయితే మనకి ఇక్కడ సింహాచలం నరసింహస్వామి, మనకు అహోబిలంలో మాలకొండ స్వామి ఉన్నారు. నేను చూశాను, అంటే మా ప్రకాశం జిల్లాలో కొంచెం ఒంగోలు దగ్గరగానే ఉంటుంది మాలకొండ స్వామి. అక్కడ శనివారం మాత్రమే గుడి ఓపెన్ చేస్తారండి. మిగిలిన రోజుల్లో దేవతలకంటది, దేవతలు వచ్చి చేస్తారు. ఆ కొండ కూడా చూసినట్లయితే ఒక గరుడ పక్షిలాగా ఉంటుంది అనమాట. కొండ కూడా సీతా మహాలక్ష్మి పైన ఉంటుంది. సారీ, మహాలక్ష్మీదేవి, లక్ష్మీదేవి. సో అలాగే మన యాదగిరి నరసింహ కానీ, పానకాల నరసింహస్వామి, పానకాల నరసింహస్వామి చైతన్య మహాప్రభువులు వచ్చారు. మనం ఎంత పానకం పోస్తే, మనం ఒక బౌల్లో పానకం తీసుకెళ్తే ఆ బౌల్ కరెక్ట్గా సగం నిండి, సగం తాగిన తర్వాత అనేటువంటి ఒక సౌండ్ వచ్చింది అనమాట. అప్పుడు ఆపేస్తారు వాళ్ళు. అంటే సగం పానకం భగవంతుడు తీసుకున్నాడు, సగం భక్తులకు తిరిగిస్తున్నాడు అని చెప్పడానికి. ఇప్పటికి కూడా అది ఉందండి. ఇంకొక విశేషం ఏంటంటే, ఆ పానకాల నరసింహస్వామి దగ్గర ఈగలు రావు. ఎంత బెల్లం ఉంటే ఈగలు వస్తాయండి. అక్కడ పానకాలతో నిండిపోయి ఉంటుంది ప్రదేశం మొత్తం కూడా. ఎక్కడ పడితే అక్కడ పానకం, కానీ ఒక్క ఈగ కూడా కనిపించదు అక్కడ మీకు. అది గొప్ప విషయం నరసింహస్వామి యొక్క వింతలు చాలా చాలా ఉన్నాయండి. మనకి ఇప్పుడు సమయం లేదు. సరే, ఎన్ని వింతలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా నరసింహ చతుర్దశి రోజు మనం కోరుకోవాల్సింది ఏంటంటే, నరసింహ దయచేసి నాకు ఏవైతే ఈ భౌతికమైనటువంటి కష్టాలు ఉన్నాయో వాటి నుంచి నన్ను అధిగమించి నీ భక్తికి దగ్గరయ్యే విధంగా, నీ భక్తికి అనుకూలంగా నా జీవితాన్ని మలిచే విధంగా నన్ను రక్షించు స్వామి. ఈ భౌతిక కష్టాల నుంచి కొంచెం నన్ను గట్టెక్కించి నీ భక్తికి దగ్గరగా నన్ను చేకూర్చు స్వామి. నీ భక్తులకు సాంగత్యాన్ని ఇవ్వు స్వామి అనేటువంటి ప్రార్థన మనం చేసుకున్నామండి. ఓకే, ఒకసారిగా అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అలాగ ప్రతిరోజు జపించుకోండి అండి, అట్లీస్ట్ 10 నిమిషాలైనా. సో ఇదండి ఇవాల్టి సెషను.